గుడ్ మార్నింగ్ అందరికీ అండి. ఓకే. సార్ ఇది విస్టేజ్ కంపెనీ మరియు టీమ్ సన్‌రైజర్స్ అకాడమీ ఈ 2 కలిపి ఒక అవకాశాన్ని మీ ముందరికి తీసుకొని రాబోతున్నామండి. ఆ అవకాశం పేరేంటో ఒకసారి చూద్దామండి. ఆ అవకాశం పేరు ఏంటంటే బ్రాండ్ మార్చండి. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకే. అనంగానే బ్రాండ్ అనంగానే ఏంటి? ఏంటి? అనేది అందరికొచ్చే ఒక క్వెషన్ అండి. బ్రాండ్ అంటే ఏం లేదండి. మనం ఇంతకాలం ఒక వస్తువులకి, ఒక క్వాలిటీ వస్తువులు లేదా ఒక కంపెనీ వస్తువులకి మనం అలవాటు పడున్నాము. ఆ కంపెనీ వస్తువులని ఆ అలవాటుని మార్చుకుంటే గనక సరిపోతుంది. మన జీవితమే మారిపోతుందనేది మనది కాన్సెప్ట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్‌ని మనకి అందిస్తున్నదొచ్చేసి విస్టేజ్ కంపెనీ. తర్వాత మన గ్రూప్ యొక్క పేరేంటంటే సన్‌రైజర్స్ అన్నమాట. అందుకోసమనే విస్టేజ్ అండ్ సన్‌రైజర్స్ వెల్కమ్స్ యూ టు బ్రాండ్ మార్చండి. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది చూడటానికి బ్రాండ్ మార్చండి జీవితాన్ని మార్చేస్తుంది అనంగానే చాలా మందికి ఇంత చిన్న విషయమా? ఇంత ఈజీనా అనేది ఉంటదండి. దానికే మొత్తం డీటెయిల్డ్‌గా దీన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మీరు ఆహ్, పూర్తిగా అర్థం చేసుకోండి. చేసుకొని తర్వాత ఏమైనా క్వెషన్స్ ఉంటే గనక దాని తర్వాత నన్ను ఆ క్వెషన్స్ డెఫినిట్‌గా అడగొచ్చండి. ఓకే. ఓకే. టీమ్ సన్‌రైజర్స్ అకాడమీ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడాను జీవితంలో కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి. డ్రీమ్స్ అంటే కలలు చాలా ఉంటాయండి. కొంతమందికేమో అవసరాలే ఉండొచ్చు. కొంతమందికేమో కలలు గూడా ఉండొచ్చు. ఆ కలలనేవి ఏ విధంగా ఉంటాయంటే చిన్న చిన్న విషయాల దగ్గరేనండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఇల్లు గావాలనుకుంటారు. ఒక కారు గావాలని అనుకునేవాళ్ళు కొంతమంది. పిల్లలకి మంచి ఉద్యోగం మంచి చదువునిప్పించాలి అనేసి కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని, తర్వాత తి తిరుగుతూ ఉండాలి. ఓకే. అనేసి. తర్వాత కొంతమందికేమో పేరు ప్రఖ్యాతుల మీద ఫోకస్ ఉంటుందండి. అవి కావాలని కోరుకునే వాళ్ళు కొంతమందుంటారు. కొంతమందేమో గుర్తింపు కోసం అనేసి అంటే రికగ్నిషన్. అంటే గుర్తింపు కోసం అనేసి తహతహలాడేవాళ్ళు కొంతమందుంటారండి. ఇంకొంతమందికేమో హెల్పింగ్ అదర్స్. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉందాము అనే ఒక కోరికతోటి ఉండేవాళ్ళు కొంతమందుండి. వీళ్ళందరిని గూడా ఏమంటామండి? ఇవన్నీ గూడా ఏంటంటే డ్రీమ్స్ అంటామండి. ఓకే. ప్రతి మనిషికి ఉండే కోరికల్లో ఈ డ్రీమ్స్ అనేవి ఆహ్, ఈ ఐ ఓకే. ఈ 7 రకాలైన డ్రీమ్స్ అందరికీ అన్నీ అన్నా ఉండొచ్చండి. లేదా కొన్నన్నా గాని డెఫినిట్‌గా ప్రతి మనిషికి ఉంటాయన్నమాట. ఓకే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకుండే డ్రీమ్స్ ఏమో ఈ విధంగా ఉంటాయండి. పెద్ద ఇల్లుండాలి, పెద్ద కారుండాలి ఇవన్నీ గూడాను ఇట్లా బొమ్మలకి తగ్గట్టుగా ఉంటదండి. కానీ మన దగ్గర రియాలిటీలోకి జూస్తే, వాస్తవానికొచ్చి జూస్తే గనక అన్నిట్లో కూడాను కాంప్రమైజ్ చేసి చిన్న చిన్న వాటిలోకి అడ్జస్ట్‌మెంట్ అయిపోతున్నామనమాట. పెద్ద కార్ ప్లేస్‌లో ఏదో చిన్న కారు తీసుకునేటట్టు. తర్వాత ఫారెన్ ట్రిప్స్‌కెళ్ళే బదులు ట్రైన్‌లో అన్‌రిజర్వ్డ్ కంపార్ట్మెంట్‌లో ఎక్కడికో వెళ్తూ ఉండమనేసి. హ్మ్. లోకల్‌గానే ఏదో చిన్న చిన్న దీనికి వెళ్తున్నట్టు. తర్వాత డబ్బుల గురించి చూసినప్పుడేమో అసలు డబ్బులే లేకపోవడం. ఖాళీ పర్సులు ఉండటం. ఓకే. ఈ విధంగా ఉండేవన్నిటిని కూడాను దీన్ని రియాలిటీ అంటామనమాట. దీనికి ఏంటి కారణం ఏంటి అంటే దీంట్లో ఈ రోజున మనకుండే ఖర్చులన్నీ గూడాను ఎక్కువగా ఉన్నాయండి. ఇన్‌కమ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఖర్చుల్లో కొన్ని ఖర్చుల్ని మీకిక్కడ చూపెట్టడం జరిగిందండి. అదేంటంటే పెట్రోల్ ఖర్చు. చిరుతపులిలాగా పరిగెత్తుతోంది. అంటే అంత ఫాస్ట్‌గా పెరుగుతున్నది దాని ఖర్చు. తర్వాత గోల్డ్ ప్రైస్ అంటే బంగారానికి సంబంధించిన ఖర్చు. ఓకే. దాని రేటొచ్చేసి గుర్రంలాగా పరిగెత్తుతోంది. ఎలక్ట్రిసిటీ బిల్లు, కరెంట్ బిల్లు అవన్నీ కుందేలులాగా ఫాస్ట్‌గా పరిగెత్తుతోంది. కానీ మనకుండే ఇన్‌కమ్ మాత్రము తాబేలులాగా మెల్లిగా హ్మ్. ఏదో కొంచెం మెల్లిగా నడుస్తూ ఉన్నదండి. నత్త నడక అన్నట్టు తాబేలు నడకలాగా నడుస్తా ఉందండి. ఇది మనకి ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ ఉన్న పరిస్థితేను. దీనికి కారణం ఏంటి అంటే చాలా సింపుల్ అండి. మనం ఎంచుకున్న ఓకే. మన జీవితంలో సంపాదన కోసం ఎంచుకున్న మార్గాలే దానికి కారణమండి. ఓకే. ఈ రోజున ప్రస్తుతం అందరూ ఎంచుకున్న మార్గాలు ప్రస్తుతం ఉండే సొసైటీ లోపల చాలామంది ఎంచుకున్న మార్గాలు ఏంటంటే, అవి వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని అంటే కలలని ఫుల్‌ఫిల్ చేయలేవు. అంటే కలలని నెరవేర్చుకునేందుకు తగినంత డబ్బులు ఇవ్వలేవు. కానీ మనిషి బతికేందుకు మాత్రం ఏదో చాలీ చాలని అంటారు చూడండి. ఆ విధంగా మాత్రం సర్వైవ్ అవ్వటం అంటారనమాట. ఆ విధంగా ఉండేందుకు మాత్రం మనకి సరిపోతుందండి. ఈ రోజున మనం ఎంచుకున్న మార్గం సంపాదన మార్గం అనేది అటువంటి వాటిలకి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడాను కావాల్సిందేంటంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి.
ఓకే. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి అంటే ఊరికేనే ఎవరో బయట నుంచి తీసుకొని చేయరు కదండీ. దానికి ఏం చేయాలంటే ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే దానికోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఆ ఎక్స్‌ట్రా కృషి చేయటం కోసం ఏం కావాలండి? దానికోసం టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ ఉండాలి. తర్వాత ఎక్స్‌ట్రా టైం కూడాను దానికి కేటాయించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం అది గూడాను ఒక రైట్ డైరెక్షన్‌లో హ్మ్. మనం ఎంచుకున్న లేకపోతే ఎవరన్నా సజెస్ట్ చేసిన ఒక మంచి డైరెక్షన్‌లో కనుక మనం ప్రయాణిస్తే ఇవన్నీ గూడాను సాధ్యమైతాయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజున ప్రస్తుతం సొసైటీలో అంటే మన సమాజంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఒకసారి చూద్దామండి. దీంట్లో ఏంటంటే ఓకే. ప్రస్తుతం ఏదన్నా పని చేస్తున్న వాళ్ళు, లేదా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఏదైనా చిన్న బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళను హ్మ్. వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అనే దానికి దీన్ని ఒక గ్యాలప్ కంపెనీ అనేసి ఒక పో ఓకే. ఒక హ్మ్. ఆహ్, సర్వే చేసే కంపెనీ అన్నమాట. ఆ సర్వేలో తేలిందేంటి అంటే, అది కూడా ఏంటి 25,000,000 అంటే రొ ఎ ఎ ఓకే. 2,50,00,000 మందిని విచారించగా అది కూడాను 189 దేశాల లోపల 2,50,00,000 మందిని విచారించి వాళ్ళ దగ్గర నుంచి సర్వే డాటా తీసుకుంటే వచ్చిన ఇదేంటంటే, ప్రస్తుతం 13% మంది మాత్రమే వాళ్ళు చేస్తున్న ప్రస్తుత పరిస్థితికి హ్యాపీగా ఉన్నారు. ఓకే. 63% మంది హ్యాపీగా లేరు. 24% మంది వాళ్ళు చేస్తున్న పనిని ద్వేషిస్తున్నారు. హేట్ చేస్తా ఉన్నారు. దీనికి రీజన్స్ అనేవి చాలా ఉండొచ్చండి. కారణాలు చాలా ఉండొచ్చండి. కొంతమందికి టైమ్ ఫ్రీడమ్ లేదని జెప్పి, కొంతమందికి ఇన్‌కమ్ తక్కువుందని జెప్పి వాళ్ళు హ్యాపీగా లేరు. కొంతమందికి గుర్తింపు లేదనేసి రికగ్నిషన్ లేదని జెప్పి హ్యాపీగా లేరు. కొంతమందికి ఆఫీస్ నుంచి ఇంటికో లేకపోతే బిజినెస్ ప్లేస్‌కో చాలా దూరం వెళ్తూ ఉండాల్సొస్తుందనేసి వాళ్ళు హ్యాపీగా లేరండి. దాంట్లో ఇంకొంతమందికేమో ఆఫీస్‌లో పాలిటిక్స్ ఎక్కువ అవ్వడం మూలాన గూడాను హ్మ్. ఆఫీస్‌లోనే రాజకీయాలతోటి విరక్తి చెందిన వాళ్ళు గూడాను హ్యాపీగా ఉండరు. ఇట్లా చాలా రకాలైన కారణాల మూలన వాళ్ళు హ్యాపీగా లేకపోవడము, లేదా వాళ్ళు చేస్తున్న పనిని ద్వేషించటం అనేది జరుగుతా ఉన్నది. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అనేది ఎవరికి వాళ్ళే క్వెషన్ చేసుకోవాలి. ఆర్ యూ రియల్లీ హ్యాపీ? అంటే మీరు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారా? ఒకవేళ మీరే గనక అన్‌హ్యాపీ అయితే గనక ఓకే. మీ పరిస్థితి గూడాను ఈ 63+24 అంటే ఈ 87% లోకి మీరొచ్చారంటే గనక మీరు అన్‌హ్యాపీగా ఉన్నారనుకుంటే గనక ఈ అన్‌హ్యాపీగా ఉన్నాము అనేసి అట్లానే ఉండిపోతే గనక నో చేంజ్. మీరేమి చేంజ్ చేయలేదనుకోండి, మీరు అన్‌హ్యాపీ లెవెల్‌లో నుంచి అంటే ఇక్కడి నుంచి ఈ హేట్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అన్‌హ్యాపీ లెవెల్‌లో ఉన్నా గాని మీరు ఏదైనా మార్పు చేశారనుకోండి, ఓకే. ఆలోచన విధానము, తర్వాత సంపాదన విధానంలో గనక మార్పు చేస్తే గనక అప్పుడేమైద్దంటే హ్యాపీనెస్‌లోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. ప్రస్తుతం అన్‌హ్యాపీగా ఉన్నవాళ్ళు ఏమన్నా చేంజ్ చేస్తే గనక హ్యాపీ అయితారు. నో చేంజ్ అంటే ఓకే. మార్పేమి లేకపోతే గనక హేట్ మోడ్‌లో గూడా వెళ్తారనమాట. ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏమి చేంజ్ చేయాలి? మన ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల ఏమి చేంజ్ చేయాలి? తర్వాత దాన్ని దాన్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలి? అదే మనం తెలుసుకోవాల్సిన విషయమండి ఇక్కడ. ఓకే. దీనికి చాలా మందికేంటంటే జీవితంలో ఇంత సంపాదించొచ్చు, ఇంత హాయిగా బతకొచ్చు అనేసి ఏమైనా అనంగానే ఫస్ట్ అనేది ఏమంటారంటే, "అయ్యో! మాకు చదువు లేదండి" అంటారండి. కానీ చాలా మందికుండే ఒక అపోహ ఏంటంటే, చదువుకున్న వాళ్ళే డబ్బులు బాగా సంపాదిస్తారు. చదువుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు బాగా సంపాదించే అవకాశం వస్తుంది అనేసి ఒక అపోహ ఉందన్నమాట. అది. లేదండి చదువుతోటి సంబంధం లేదని చెప్పంగానే, "ఓహ్! మీరు చెప్పేది బిజినెసా?" అంటారండి. ఆ! అవును బిజినెస్ అనంగానే వెంటనే ఇంకోటంటారండి. "అయ్యో! నా దగ్గర పెట్టుబడి లేదే" అనే మాట ఇంకోటంటారండి. ఓకే. అనంగానే, "లేదు మా దగ్గర పెట్టుబడి గూడా పెట్టే అవసరం లేదు" అనంగానే, "అయ్యో! మేమెప్పుడు గూడాను ఏ బిజినెస్‌లు చేసిన ఎక్స్‌పీరియన్స్ లేదే" అంటారండి. జాబ్‌కి ఎక్స్‌పీరియన్స్ లేదంటారు. తర్వాత బిజినెస్‌కి కూడాను ఎక్స్‌పీరియన్స్ లేదంటారు. ఈ మూడిటికి కూడాను ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఎడ్యుకేషను, తర్వాత ఇన్వెస్ట్‌మెంట్, తర్వాత ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గాని నో ప్రాబ్లమ్. కావాల్సింది ఏంటంటే, ఒక 3 క్వాలిటీస్ మీలో ఉండాలండి. ఒకటేమో బర్నింగ్ డిజైర్ అంటాము. అంటే ఇదేంటంటే, లోపల ఓకే. ఒక కోరిక అన్నమాట. ఓకే. చాలా హ్మ్. పట్టుదల కలిగించేటువంటి ఒక కోరిక ఉండాలండి. ఆ కోరిక తర్వాత ఏం కావాలంటే తీరిక ఉండాలండి. ఆ తీరిక దేనికోసం అంటే,
ఉట్టి కోరిక ఉంటే సరిపోదండి. తీరిక దేనికోసం అంటే ట్రైనింగ్ తీసుకునేందుకు లేదా నేర్చుకునేందుకు తీరిక అనేది అవసరము. ఓకే. దాని తర్వాత ఇంకొకటి పేషెన్స్ కావాలండి. ఓపిక కూడా ఉండాలి. అంటే ఈ 3 క్వాలిటీస్ చాలా అవసరమైనది. అదేంటంటే ఫస్ట్‌దేమో కోరిక, బలీయమైన కోరిక ఉండాలి. తర్వాత తీరిక ఉండాలి నేర్చుకోవడానికి. తర్వాత నేర్చుకున్న దాన్ని ఆహ్, ఓకే. ఇంప్లిమెంట్ చేసేందుకోసం అనేసి, ఆచరణలో పెట్టేందుకోసం అనేసి తీరిక ఉండాలి. దాని తర్వాత పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే మనం చేసేది బిజినెస్ కాబట్టి బిజినెస్‌లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఓకే. అందుకోసం అనేసి ఈ 3 చాలా ఇంపార్టెంట్ అయింది. ఒకవేళ మీ 3 గనుక మీకుంటే లేదా ఈ మూడిట్లో మొదటిది ఒక్కటి ఉన్నా గాని చాలండి. మిగిలిన రెండిటిని మేము తయారు చేస్తాం. దానికేం ప్రాబ్లమ్ లేదండి. ఓకే. ఇప్పుడు మన విస్టేజ్ కంపెనీ దగ్గర ఏమి ఉన్నాయి? ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేసి ఒకసారి చూద్దామండి. ఓకే. ఈ దీంట్లో ఈ ప్రొడక్ట్స్ లోపల రోజువారీగా మన ఇంట్లోకి అవసరమయ్యే ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అందులో టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సోప్స్, షవరింగ్ జెల్ అంటే షాంపూ, తర్వాత షేవింగ్ జెల్ ఉంది. తర్వాత ఆఫ్టర్ షేవ్ బామ్ అనేసి షాంపూస్ ఉన్నాయి. తర్వాత హ్యాండ్ వాష్, హెయిర్ కండిషనర్ అండ్ హెయిర్ స్పా అనేసి హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్, క్రీమ్స్, లోషన్స్, నైట్ క్రీమ్స్, ఎస్‌పీఎఫ్ ఎక్సెట్రా ఇటువంటివన్నీ ఉన్నాయి. తర్వాత డియోడ్రెంట్స్ ఉన్నాయండి. టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి. డియోడ్రెంట్స్ అంటే బాడీ స్ప్రే అనమాట. తర్వాత టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి. స్క్రబ్ అనేసి, ఫుట్ క్రీమ్ అనేసి, టీ, కాఫీ, కుకింగ్ ఆయిల్ అని వంట నూనె. తర్వాత హోమ్ యుటెన్సిల్స్ క్లీనింగ్‌కి. హ్మ్. తర్వాత బట్టలు ఉతుక్కునేందుకు, ఫ్లోర్ క్లీనింగ్‌కి ఇటువంటివన్నీ కూడాను చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర. ఇవే కాకుండా మన దగ్గర సప్లిమెంట్స్ కూడా ఉన్నాయండి. సప్లిమెంట్స్ దేనికోసం అంటే రోజువారీగా మనకి ఆహారం లోపల ఏవైతే పోషక విలువలు లోపించినాయో, ఆ లోపించిన వాటినన్నిటిని కూడా అందించడం కోసం అనేసి మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ కూడాను ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడాను ఒక ఫ్యామిలీ లోపల ఒక 5, 6 గనక ఉంటే గనుక వాళ్ళకి ప్రతి నెల ఇటువంటి ఐటెమ్స్ మీద అయ్యే బిల్ ఎంతుంటుందంటే దాదాపు ఒక 3,500 నుంచి 4,000 రూపాయల దాకా ఖర్చు ప్రతి ఫ్యామిలీకి ఉంటూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు దీన్ని ఇవన్నీ గూడాను మీరెక్కడ కొంటున్నారండి? ప్రతిరోజు గూడాను ఇవన్నీ ఎక్కడ కొంటున్నారు? ఓకే. ఒక కిరాణా షాప్‌లో కొంటున్నామండి. ఇవన్నీ గూడాను ఒక కిరాణా షాప్‌లో కొంటా ఉన్నాం. ఆ షాప్‌లో ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అండి. ఇదేంటంటే మీరు రెగ్యులర్‌గా మీరు వాడుకుంటున్న వస్తువులన్నీ గూడాను కెమికల్ ప్రొడక్ట్సా? లేకపోతే నేచురల్‌గా ఉండే ప్రొడక్ట్సా? ఓకే. అందరూ గూడాను కెమికల్ ప్రొడక్ట్స్ అనేసి అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లో మనం చూసే ఓకే. ఎక్కువ శాతం ప్రొడక్ట్స్ అన్నీ గూడాను కెమికల్‌వే మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకే. తర్వాత మీకు ఏ షాప్‌లో అయినా గాని డిస్కౌంట్ ఏమన్నా ఇస్తున్నారండి ప్రతి నెల మీరు కొనుక్కున్న వస్తువుల మీద? ఓకే. డిస్కౌంట్‌లు గూడాను ఏమి ఇయ్యరండి షాప్ లోపల. ఎంఆర్‌పీకి తగ్గించి ఇవ్వరు. కొన్ని చోట్లయితే ఎంఆర్‌పీకి కంటే కూడాను ఎక్కువగా గూడా అమ్ముతా ఉంటారు. ఓకే. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఏమి ఇవ్వరండి. తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అనేది గూడాను ఏమి ఇయ్యరు. క్యాష్ బ్యాక్ అంటే ఏంటంటే మీకిప్పుడు గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇస్తారండి. దేని మీదంటే గ్యాస్ కొనుక్కునేటప్పుడు. మొదట్లో మీరు గ్యాస్ సిలిండర్‌కి ఫుల్ ప్రైస్ కడతారు. దాని తర్వాత మీకు గవర్నమెంట్ మీ అకౌంట్‌కి క్యాష్ బ్యాక్ రూపంలో మీ యొక్క సబ్సిడీని ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. అదే క్యాష్ బ్యాక్ అంటాం. ఓకే. దాని తర్వాత ఆహ్, మీకు ఇంతకాలం నుంచి రెగ్యులర్‌గా ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నా గాని, దాని మీద మీకేమి ఏ ఒక్క బెనిఫిట్ కూడాను దొరకట్లేదండి. రెగ్యులర్‌గా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కొంటూనే ఉన్నాము. కిరాణా షాప్ లోపల ఒక బ్రాండ్‌ని నమ్ముకొని, ఆ బ్రాండ్ వస్తువులు కొంటూనే ఉన్నాము. అయినా గాని ఇంత మటుకు ఎక్కడ కూడాను మనకి ఏ ఒక్క బెనిఫిట్ కూడాను ఏ కంపెనీ వాళ్ళు కూడాను మనకి ఇవ్వలేదండి. కానీ ఇప్పుడు మీకొక ఓకే. అయినా గాని ఇన్ని, ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా గాని, మనము రెగ్యులర్‌గా ట్రెడిషనల్ షాప్‌లో అంటే షాప్‌లోనో, సూపర్ మార్కెట్‌లోనో ఎక్కడ కొంటూనే ఉన్నాము. ప్లస్ అదే బ్రాండ్‌ని మనం అలవాటు పడిపోయినామని చెప్పి, అదే బ్రాండ్‌ని మనం వాడతా ఉన్నామండి. ఓకే. దీనికి ఎందుకు వాడుతున్నాము అనేది ఒక క్వెషన్ అడిగితే దానికేంటంటే వేరే అవకాశం లేదు కాబట్టి, వేరే ఆల్టర్‌నేటివ్ అనేది లేకపోవడం మూలాన ఇక్కడికే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మీకొక ఆల్టర్‌నేటివ్‌ది మీకు సూచిస్తాను. దీంట్లో ఉండే బెనిఫిట్స్‌ని చూడండి. చూసిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేసి ఒకసారి చూడండి. ఓకే. మా దగ్గరొచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్‌ది ఏంటంటే నేచురల్ ప్రొడక్ట్స్. ఓకే. కెమికల్ ప్రొడక్ట్స్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి. నేచురల్ ప్రొడక్ట్స్ ఆరోగ్యాన్ని ఇస్తాయా? యెస్. డెఫినిట్‌గా నేచురల్ ప్రొడక్ట్సే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. తర్వాత కెమికల్ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంటాయండి. నేచురల్ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ ఉంటాయా?
డెఫినెట్‌గా నేచురల్ ప్రొడక్ట్సే రేట్ ఎక్కువ ఉంటాయి. బాగుంటాయి కాబట్టి, క్వాలిటీ బాగుంటుంది కాబట్టి, తర్వాత రోగాల్ని వాటిని రాకుండా చూసుకుంటుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి నేచురల్ ప్రొడక్ట్సే మనకి రేట్ ఎక్కువ గూడా ఉంటాయి. ప్లస్ మన ఈ విస్టేజ్ కంపెనీ ఏమిస్తుందంటే అండి, మనకి జీవితాంతం గూడాను 10-20% దాకా డిస్కౌంట్ ఇస్తుందండి. ఓకే. అంటే ఇక్కడ మనకి ప్రతి ప్రొడక్ట్ మీద గూడా ఎంఆర్‌పీ అని ఉంటదండి. ఎంఆర్‌పీ మీద గాకుండా డిస్ట్రిబ్యూటర్ రేట్‌లో ఇస్తారనమాట. ఆ రెండిటికి మధ్యలో తేడా వచ్చేసి 10-20% ఉంటదండి. యావరేజ్ చూసుకుంటే ఎంతైందండి 15% దాకా మనకి డిస్కౌంట్ వచ్చింది. తర్వాత ప్రతి నెల మీరు 2వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపల మీరు ఒక చిన్న అమౌంట్ అంటే ఒక రూ. 800 బిల్లు చేశారనుకోండి. దాని మీద మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్‌ని ఇస్తా ఉన్నారు. అది తీసుకుంటే గనుక మీకు ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ రూపంలో మీకు ఒక బెనిఫిట్ వచ్చిందండి. యావరేజ్ ఒక 10% వచ్చింది. దీని తర్వాత కంపెనీ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మీరు విస్టేజ్ ప్రొడక్ట్స్‌ని వాడుకుంటున్నారు కాబట్టి ప్రతి నెల కూడాను మీరు కొన్న వస్తువుల మీద 3% నుంచి 10% దాకా మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఒక రూ. 1000 ప్రొడక్ట్స్ కొనుక్కున్నారనుకోండి. దాని మీద మీకు ఒక రూ. 30 మీకు క్యాష్ బ్యాక్ రూపంలో మీకు బ్యాంక్ అకౌంట్‌కి వస్తుందండి. ఓకే. దాన్ని గ్యాస్ సిలిండర్‌కి వచ్చినట్టు అనుకున్నాం చూడండి. ఆ విధంగా మీకు వస్తుంది. ఇంకొకటండి చాలా ఇంపార్టెంట్ అయింది ఇక్కడ ఇంకోటిచ్చారు. ఇదేంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఇంకోటిచ్చారు. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే అర్థం ఏంటంటే, మీరు రెగ్యులర్‌గా ఒక 4 నెలల పాటు హ్మ్. 100 పీవీ అంటే రూపాయల్లో దాదాపు ఒక 3000 నుంచి రూ. 3200 వస్తువులని 100 పీవీ రూపంలో ఒక 4 నెలలు కొనుక్కుంటే గనక, ఐదవ నెలలో మీకు ఒక రూ. 2500 ప్రొడక్ట్స్ ఫ్రీగా కంపెనీ ఇస్తారు. అది కూడాను డిస్ట్రిబ్యూటర్ రేట్‌లో 2500. అదే ఎంఆర్‌పీలో గనుక చూసుకుంటే దాదాపుగా రూ. 3000 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. ఓకే. ఇది ఒక మేజర్ బెనిఫిట్ అండి. ఓకే. తర్వాత కంపెనీ ఏమంటారంటే, ఒకవేళ మీకు సార్ మాకు రూ. 3000 కొనుక్కోవడం కొద్దిగా ఇదండి. మా ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నాము. తక్కువ అవసరమైతే అంటే, అందుకోసమని కంపెనీ ఒక రూ. 2000 అంటే ఒక 60 పీవీ పర్చేస్ చేసినా గాని, మీకు ఒక 4 నెలలు రెగ్యులర్‌గా చేస్తే, ఐదవ నెలలో రూ. 1250 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. అంటే ఇక్కడ చూస్తే కనుకండి ఈ యొక్క ఈ 5 బెనిఫిట్స్ ఈ 4 బెనిఫిట్స్‌ని కాలిక్యులేట్ చేసుకుంటే ఎంతొస్తుందనేసి నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దామండి. ఓకే. ఇంకోటి ఇవన్నీ గూడాను బెనిఫిట్స్ ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ గూడాను పొందాలనుకుంటే చేయాల్సిందేంటండి, విస్టేజ్‌లో ఒక పార్ట్నర్ లాగా చేరాలి. విస్టేజ్‌లో ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా చేరాలి. అది గూడా ఏంటి తెలుసా అండి, 3 తరాల దాకా ఈ యొక్క మెంబర్‌షిప్ అనేది 3 తరాల దాకా వెళ్తూ ఉంటదండి. ఓకే. ఒక్కసారి ఇప్పుడు స్టార్ట్ చేస్తే గనక మీరు నెక్స్ట్ 3 జనరేషన్స్ దాకా ఆ యొక్క మెంబర్‌షిప్ అనేది వాలిడ్‌గా ఉంటుంది. దానికి మీరు రెన్యువల్ చేయించే అవసరం గూడా లేదు. అట్లానే అదే విధంగా మీకు ఇదైతదనమాట. దీనికి కావాల్సిందేంటంటే ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయడం అండి. కేవైసీ సబ్మిట్ చేస్తే సరిపోద్దండి. ఓకే. దాని తర్వాత మీరు ఆధార్ కార్డ్ ఆధార్ గాని లేదా డ్రైవింగ్ లైసెన్స్ గాని లేదా ఓటర్ ఐడీ గాని ఆ మూడిట్లో ఏదైనా ఒకటి ఇచ్చినా గాని మీ యొక్క కేవైసీ అనేది అయిపోద్దండి. దాని తర్వాత మీరు పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఆ 2 కూడాను కంపెనీలో మీది సబ్మిట్ చేసుకుంటే గనక మీకు దాని నుంచి మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ లింక్ అయిపోతే నెక్స్ట్ టైమ్ నుంచి వచ్చే కమిషన్స్ అన్నీ గూడాను మీ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే. చిన్న పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. మీ ఇంట్లోకి అవసరమైన ఒక 30 పీవీ ప్రొడక్ట్స్‌ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది దాదాపు రూ. 1000 నుంచి రూ. 1200 మధ్యలో ఉంటుంది. ఇదంతా ఏంటంటే కొత్త మెంబర్స్‌కి మాత్రమేను. ఓకే. దీనితోటి మీకొచ్చే ఎలిజిబిలిటీ ఓకే. ఈ చిన్న పని చేసినందుకు మీకొచ్చే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇందాక చెప్పుకున్న 4 బెనిఫిట్స్ చూసుకుంటే ఎంతయిందండి ఇక్కడ? ఫస్ట్‌దేమో 10-20% డిస్కౌంట్ అనుకున్నాము. అంటే 15% యావరేజ్ అయింది. దాని తర్వాత సెకండ్ నుంచి 17 దాకా ఫ్రీ ప్రొడక్ట్స్ అనుకున్నామండి. అక్కడ ఒక 10% ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా వచ్చినాయి. దాని తర్వాత 5% నుంచి 11% దాకా క్యాష్ బ్యాక్ అనుకున్నాము. ఒక 5% అనుకున్నాము ఇక్కడ. దాని తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్ అనేసి అన్నాను చూడండి. 4 నెలలు రెగ్యులర్‌గా ఉంటే ఐదో నెలలో వచ్చింది. అదొక 25% మొత్తం. ఇది మొత్తం కలిపితే ఏమైందండి? దీనికి మొత్తాన్ని టోటల్ చేసుకుంటే ఒక 55% బెనిఫిట్ దాకా మనకి వస్తుంది. ఇది గూడా ఏంటంటే అన్ని రకాలైన ప్రొడక్ట్స్ మీద గూడాను ఈ 55% బెనిఫిట్ మనకి ఎలిజిబిలిటీ అయితుంది.
ఓకే. దీనికి చేయాల్సిందేంటంటే ఎవరన్నా గాని ఓకే. సార్ మేము మీ ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ వద్దు అనుకున్నారనుకోండి. వాళ్ళకి ఈ పైనవి 3 ఎలిజిబిలిటీ అయితదండి. లేదండి మాకు నేను ఉట్టి సబ్బు ఒకటే కొనుక్కుంటానండి ప్రతి నెల. లేదా ఉట్టి పేస్టు, సబ్బు 2 కొనుక్కుంటానండి. 800 బిల్లు కూడా చెయ్యనన్నారనుకోండి. వాళ్ళకి ఉట్టి ఫస్ట్‌దున్నది చూడండి 10-20% డిస్కౌంట్ అని. అది మాత్రమే వాళ్ళకి వర్తిస్తుంది. కానీ దీంట్లో అన్ని రకాలైన బెనిఫిట్స్‌ని తర్వాత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని తక్కువ రేట్‌లో తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే 4 నెలలు 100 పీవీ అంటే రూ. 3,200 ప్రొడక్ట్స్‌ని 4 నెలలు తీసుకుంటే, ఐదో నెలలో వచ్చే బెనిఫిట్ ఉంది చూడండి. ఆ బెనిఫిట్‌ని కూడాను లెక్క చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఈ రోజున చాలామంది ఈ ఆఫర్‌ని కన్సిస్టెన్సీ ఆఫర్‌ని ఉపయోగించుకుంటున్న వాళ్ళే ఎక్కువుంది. ఎందుకనంటే 55% బెనిఫిట్ వస్తుంది కాబట్టి. ఓకే. దీనికి మళ్ళీ ఇదేనండి బ్రాండ్ మార్చండి మీ జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ దాంట్లో తీసుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్‌ని మనం చూ చూపెట్టామండి. ఇవేంటంటే బయట బ్రాండ్స్ అండి. ఓకే. బయట బ్రాండ్స్. ప్రతి ఒక ఫ్యామిలీ లోపల 5, 6 గనుక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఎన్ ఎంత ఖర్చయితాయి? ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయండి ఇక్కడ? టూత్ పేస్ట్ 100 గ్రామ్స్ టూత్ పేస్ట్‌ది 2 అవసరమైతాయి అనుకున్నామండి. టూత్ బ్రష్‌లండి ఒక సెట్ 4 అవసరమైతాయి. తర్వాత టాయిలెట్ సోప్స్ ఒక 4 అవసరమైతాయండి. షాంపూ 200 ఎంఎల్‌ది ఒకటి అవసరమైతుంది. యాక్చువల్‌గా అయితే 2 అవసరం కావచ్చు. ఇది ఉట్టి ఎగ్జాంపుల్ లాగా ఉదాహరణ కోసం మీకు ఇయటం జరిగిందండి. దీంట్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చండి ఎవరికి ఇష్టానికి వాళ్ళుగా. ఓకే. దాని తర్వాత హెయిర్ ఆయిల్ తీసుకోవచ్చండి. బాడీ స్ప్రే తీసుకోవచ్చు. టాల్కమ్ పౌడర్ ఉందండి. హ్యాండ్ వాష్ ఉంది. ఫేస్ వాష్ ఉంది. షేవింగ్ క్రీమ్ ఉంది. డిష్ వాష్ అంటే గిన్నెలు కడుక్కునేదిను. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ ఉంది. డిటర్జెంట్ లిక్విడ్ ఉన్నదండి. డిటర్జెంట్ పౌడర్ గూడా ఉంది. తర్వాత టాయిలెట్ క్లీనర్ ఉంది. తర్వాత కుకింగ్ ఆయిల్ ఉన్నది. టీ కూడాను ఉన్నది. ఇవన్నీ గూడాను మార్కెట్‌లో ఉండే ఇప్పుడు విస్టేజ్‌కి రాని వాళ్ళందరూ గూడాను మార్కెట్‌లో కొంటా ఉన్నారు గదా! ఆ మార్కెట్‌లో కొంటా ఉన్న దానిది రేట్ అంటే ఒక్కొక్క దానికి ఉండే రేటేమో ఇక్కడ పేస్ట్ చూస్తే గనక కోల్‌గేట్ తీసుకుంటే రూ. 43 ఉందండి. బయట బయట బ్రాండ్స్ లోపల. ఓకే. తర్వాత 2కి అనగానే ఏమైందండి రూ. 86 అయిందనమాట. అట్లా అన్నిటివి గూడాను చూసుకుంటే ఇక్కడ ఎంతయిందండి? రూ. 2,742 బయట మనము కిరాణా షాప్‌లో ఈ ఐటెమ్స్ కోసం అనేసి ఖర్చు పెడతా ఉన్నాము. ఇదే విస్టేజ్‌లోకొచ్చినప్పుడు ఎంఆర్‌పి పరంగా చూసుకుంటే అండి ప్రతి ప్రొడక్ట్ గూడాను ఎంఆర్‌పి లాగా చూసుకుంటే గనక ఇవే ఐటెమ్స్ క్వాంటిటీ సేమ్ ఉండి గూడాను ఎంత పడుతుందండి ఇక్కడ? రూ. 4,026 అయితున్నది. కానీ చాలామందేంటంటే, ఈ ఎంఆర్‌పి చూడంగానే వాళ్ళు బ్యాక్ అయిపోతా ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న మొత్తం ఉన్న ట్రిక్కే ఎక్కడండి? దీంట్లో ఉన్న కాన్సెప్టే అది అన్నమాట. ఏంటి అంటే, కంపెనీ మీకు డిస్ట్రిబ్యూటర్ రేట్‌లోనే ఇస్తున్నారు. ఎంఆర్‌పిలో ఎవ్వరికీ ఇవ్వరు. ఓకే. డిస్ట్రిబ్యూటర్ రేట్‌లోనే చూసినప్పుడు ఎంతైందండి? సేమ్ ఐటెమ్స్‌కి రూ. 3,142 ఇక్కడ ఖర్చయింది. ఓకే. దీని మీద మనకి వచ్చే మిగిలిన బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ దీంట్లో క్యాష్ బ్యాక్ అనుకున్నాము. ఎంత పడిందండి? రూ. 172 తగ్గింది. ఎందులోపల ఈ డిస్ట్రిబ్యూటర్ రేట్ ఏదైతే ఉన్నదో రూ. 3,142 ఏదైతే ఉన్నదో దాంట్లోపల నుంచి క్యాష్ బ్యాక్ రూపంలో మనకి రూ. 172 వచ్చింది. అప్పుడు ఎంతయిందండి? రూ. 2,970 ఇక్కడ ఖర్చయింది. ఓకే. దీంట్లో నుంచి మనకి 8వ తారీఖు లోపల కొన్నదానికి 10% ప్రొడక్ట్స్ ఫ్రీ ఇచ్చారు గదా! ఆ 10% ప్రొడక్ట్స్‌ని 4,000 మీద ఓకే. మనకిక్కడ ఈ 4,000 మీద 10% అనగానే ఎంతయిందండి? రూ. 400 ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా రావటం జరిగింది. తర్వాత క అప్పుడు ఎంత పడిందండి ఇది? రూ. 2,570 అయిందండి. ఇప్పటికే మనకి ఇక్కడ దీనికంటే తగ్గింది. 2,742 కంటే ఇక్కడనే మనకి తగ్గిపోయింది. కానీ దీని మీద గూడాను మనకి ఇంకొక 25% ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది దేనితోని కన్సిస్టెన్సీ ఆఫర్ అనేసి ఇందాక అనుకున్నాం గదా! 4 నెలలు రెగ్యులర్‌గా కొంటే ఐదో నెలలో ఫ్రీ అనేసి యెస్. అది మీకిక్కడ ఒక 4 నెలల మీద రూ. 3,000 వస్తువులు ఎంఆర్‌పి మీద మీకు ఫ్రీగా ఇస్తున్నారంటే నెలకెంత పడిందండి? 3,000/4 రూ. 750 ప్రొడక్ట్స్ మీకు నెలకి ఫ్రీగా వస్తా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎంతయిందండి ఇప్పుడు? ఓకే. రూ. 1,820 మీకు మొత్తం ఖర్చు అయితోంది. ఎక్కడండి? విస్టేజ్ లోపల. బయట ఎంతండి? రూ. 2,742 మీకు బయట ఖర్చయితుంటే, దీంట్లో మనకొచ్చేది ఎంత పడిందండి? రూ. 1,820 మనకి వర్కౌట్ అయితా ఉన్నది. ఇప్పుడు దీన్ని చూసి మనము
ఓకే. ఇప్పుడు చెప్పండి ఏది కాస్ట్‌లీ అండి? విస్టేజ్‌లో కాస్ట్‌లీ అండి? లేదా బయట కొంటున్నవి కాస్ట్‌లీనా? యెస్. బయటనే మనకి రేట్ ఎక్కువుంది. ఓకే. ఇప్పుడు బయట కొనుక్కునే వాళ్ళకి ఏంటి తెలుసండి? ప్రతి నెల వాళ్ళు దాదాపు ఒక రూ. 900 ఎక్స్‌ట్రా ఖర్చు పెడతా ఉన్నారు. రూ. 900 ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం గాదండి. దాంతోటి ఒక స్కూల్ ఒక స్కూల్‌కెళ్ళే పాపకో, బాబుకో స్కూల్ ఫీజుకి సరిపోవచ్చు. లేదా వాళ్ళకయ్యే ఆటో ఖర్చుకి కావచ్చు. హ్మ్. అటువంటి ఖర్చులకి మనం దీన్ని దాదాపు రూ. 900 అంటే ఇట్స్ ఎ గుడ్ సేవింగ్ అండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా అయితే కొంతమందికి పెన్షన్స్ గూడా ఇస్తున్నారు గదా! ఆ పెన్షన్స్‌కి దాదాపు దాంట్లో 50% దాకా మనకి ఇదే వస్తా ఉన్నదండి. ఓకే. ఇవి ఎట్లా సాధ్యం? అంతంత డిస్కౌంట్స్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే గనక మనకి మనం చేసేదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎట్లా ఉంటదంటే అండి, ప్రస్తుతం మార్కెట్ లోపల ఏ వస్తువైనా గాని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు అంటే ఏ ప్రొడక్ట్ అయినా గాని తయారు చేసినప్పుడు అక్కడి నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చేందుకు అంటే వినియోగదారుల దగ్గరికి వచ్చేందుకోసం అనేసి మధ్యలోన కొంతమంది నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అని, సి అండ్ ఎఫ్ ఏజెంట్స్ అని, సూపర్ స్టాకిస్ట్ అని, హోల్‌సేలర్ అని, రిటైలర్ అనేసి వీళ్ళందరూ కూడాను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వీళ్ళ ద్వారానే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ప్లస్ దాంతో పాటే ప్రతి వస్తువుకి కూడాను టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ లేనిదే ఆ వస్తువు ముందరికెళ్ళదు. ఆ వస్తువు గురించి జనాలకి ఇది మార్కెట్‌లో వచ్చింది అని కూడాను జనాలకి తెలియదనమాట. అందుకోసమనే వాళ్ళేం జేస్తారంటే, ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం జేస్తాడంటే, కొంతమంది సెలబ్రిటీస్‌ని వాళ్ళు ఎవరుండొచ్చంటే, ఓకే. ఇక్కడ చూస్తున్నాం గదండీ! అమితాబ్ బచ్చన్ ఉండొచ్చు, మహేష్ బాబు అయ్యుండొచ్చు, లేపోతే హీరోయిన్‌లు గాను ఉండొచ్చు, సెలబ్రిటీస్ గాను ఉండొచ్చనమాట. వాళ్ళందరూ గూడాను ఆ వస్తువులకి పబ్లిసిటీ చేస్తున్నారు. వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఈ ఇద్దరు కలిసి ఈ వస్తువుని కస్టమర్ దగ్గరికి హ్మ్. ఆహ్, వినియోగదారుల దగ్గరికి అందేటట్టు చూస్తున్నారనమాట. ఇప్పుడు మన కంపెనీ లాంటి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ అంటారనమాట. ఇవి చేస్తున్న పనేంటంటే వీళ్ళందరిని తీసేసారండి. ఓకే. వీళ్ళందరిని తీసేసి వీళ్ళ ప్లేస్ లోపల కస్టమర్స్‌నే ఒక నెట్వర్క్ లాగా తయారు చేశారు. ఈ కస్టమర్స్ నెట్వర్క్ ద్వారానే కస్టమర్స్‌కి ఇవి అందుబాటులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని తీసేసేటప్పటికి అక్కడ అయ్యే ఖర్చు ఏదైతే ఉన్నదో దాదాపు ఒక 70% దాకా ఖర్చుంటదండి. ఏదైనా ఒక వస్తువు రూ. 10 తయారయ్యేందుకు ఖర్చయితే గనక రూ. 10 ఏదైనా వస్తువుది ఎంఆర్‌పీ లాగా ఈ కస్టమర్‌లు కొనుక్కుంటే గనక అది తయారయ్యేందుకు అయ్యేది ఒక రూ. 2-3 కంటే ఎక్కువ కాదండి. జనరల్‌గా మేము రూ. 3 ఖర్చయితుందని జెప్తామండి. ఓకే. ఆ రూ. 7 ఏమైందండి వీళ్ళందరూ తిన్నారండి. ఎవరు నేషనల్ డిస్ట్రిబ్యూటర్, సి&ఎఫ్ ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్‌సేలర్, రిటైలర్ తర్వాత ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తున్న సెలబ్రిటీస్. వీళ్ళందరూ గూడాను కలిసి ఆ రూ. 7ని అంటే 70%ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళెవరైతే ఈ 70% ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను రిచ్ పీపులేననమాట. ఓకే. ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో ఆ రిచ్ పీపులే ఇంకా ఈ 70%లో తీసుకుంటూ రిచ్ అయితూనే పోతున్నారు. రిచ్ అయితూనే పోతా ఉన్నారనమాట. ఓకే. ఇది ఇక్కడ ఉండే పరిస్థితండి. ఓకే. దీనికి ఈ 70%ని ఎప్పుడైతే వీళ్ళని తీసేసారో, వీళ్ళందరిని తీసేసారో అప్పుడు ఈ 70% అనేది ఈ కంపెనీకి, మ్యానుఫ్యాక్చరర్‌కి మిగిలింది కాబట్టి, ఆ మిగిలిన దాన్నే ఆ 70%నే ఇక్కడ ఈ కన్స్యూమర్స్ నెట్వర్క్ అన్నాం చూడండి. కస్టమర్స్ నెట్వర్క్ అనేసి వీళ్ళకి, తర్వాత కస్టమర్స్‌కి ఇద్దరికీ కూడాను షేర్ చేస్తున్నారు. ఓకే. దీంట్లో చూస్తే ఇందాక మనం ఒక 50%కి అనుకున్నాం చూడండి. ఓకే. ఇక్కడ ఈ 55% దాంట్లోకొచ్చింది చూడండి. దీనికి ఇదేంటి అంటే ఈ 70% లోపల ఓన్లీ 40% మాత్రమే అక్కడ ఆ కస్టమర్స్‌కి ఆ రూపంలో ఇచ్చారు. తర్వాత కస్టమర్స్‌కి ఇచ్చిన తర్వాత దీన్ని ఒక బిజినెస్ లాగా ముందుకు తీసుకునే వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్‌ని కంపెనీ షేర్ చేసుకుంటా ఉంటారు. అదే దాని నుంచే ఇటువంటి కంపెనీస్ లోపల కొంతమంది లక్షల్లోనూ, కొంతమంది కోట్లల్లో గూడాను సంపాదించుకుంటూ ఉంటారు. అది ఎట్లా సంపాదిస్తారో విస్టేజ్‌లో ఆ సంపాదన ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఓకే. ఇక్కడ ఈ ఈ వీళ్ళు ఏం పని చేయాలి? ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది కస్టమర్స్ నెట్వర్క్ లాగా తయారైనారు గదా! కస్టమర్స్ నెట్వర్క్ వాళ్ళు ఏం పని చేయాలి అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకే. విస్టేజ్ అనే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనే దాంట్లో ఒక పడవ ప్రయాణం మొదలుపెట్టామండి. దాంట్లో ఎవరండి? మీరేను. ఓకే. మీకేమున్నాయండి? డ్రీమ్స్ అండ్ గోల్స్. ఓకే. హ్మ్. పెట్టుకొని ముందరికెళ్తా ఉన్నారండి.
ఏం చేయాలి ఏం చేయాలండి ఇక్కడ? మన సిస్టమ్ లోపల సెలబ్రిటీస్‌ని తీసేశారు గదా! సెలబ్రిటీస్ చేసే పనేంటండి? పబ్లిసిటీ చేస్తారు. ఆ పబ్లిసిటీ చేసే పనిని మనం ఇక్కడ చేయవలసిన అవసరం ఉంటుంది. రెండోదేముంటదండి? ప్రొడక్ట్‌ని అందుబాటులోకి తీసుకొని రావటం. అంటే ప్రొడక్ట్‌ని అవైలబిలిటీ చేయటము. ఇక్కడ పబ్లిసిటీ చేయటము, తర్వాత ప్రొడక్ట్‌ని అవైలబిలిటీ చేయటం. ఈ రెండిటిని ఒకటి దాని తర్వాత ఒకటిలాగా రెండిటిని కలిపి సమాంతరంగా ముందరికి వెళ్తే గనక మనము సక్సెస్‌కి వెళ్తామండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోపల పబ్లిసిటీ చేయటము, తర్వాత ప్రొడక్ట్‌ని అందుబాటులోకి తీసుకొని రావడం. 2 గూడాను చాలా ముఖ్యమైన విషయాలు. ఆ రెండిటిని గూడాను సరిగ్గా ప్యారలెల్‌గా చేసుకుంటూ పోతే గనక మనము మన ప్రయాణంలో సక్సెస్ అనేది తీసుకోవడానికి అవకాశం వస్తుంది. యెస్. ఇదే పనిని చేయటం కోసం మనం చూస్తూ ఉండాలండి. ఒక్క నిమిషం అండి. దీంట్లో ఓకే. ఓకే. ఇటువంటి ఇండస్ట్రీ అనేది దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఎట్లా ఉన్నదో ఒక పరిస్థితి చూద్దామండి. ఓకే. యూఎస్ఏలో అంటే అమెరికా లోపల జనాభా వచ్చేసి 32,00,00,000 జనాభా ఉందండి. కానీ అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ లోపల టర్నోవర్ అనేది ఎంతున్నదంటే 2,12,550,00,00,000 టర్నోవరు ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరుగుతా ఉన్నది. ఓన్లీ యూఎస్ఏలోన. తర్వాత చైనాలో చూస్తే 140,00,00,000 జనాభా ఉందండి. అక్కడ చూస్తే గనుక 1,77,450,00,000 టర్నోవర్ అక్కడ జరుగుతా ఉన్నది. తర్వాత జపాన్‌లో చూస్తే ఎంతమంది పాపులేషన్ అండి? 12,00,00,000 మంది పాపులేషన్. కానీ ఇక్కడ ఎంతుందండి? 1,16,350,00,000 బిజినెస్ జపాన్‌లో జరుగుతా ఉన్నది. అట్లా కొరియా, బ్రెజిల్ ఇవన్నీ చూస్తే మలేషియా చూడండి ఒక చిన్న దేశం అండి. 3,00,00,000 జనాభానే ఉంది. కానీ అక్కడ 30,000 ఆ! 30,550,00,000 టర్నోవర్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సంవత్సరానికి జరుగుతా ఉన్నది. కానీ మన దేశం చూస్తే గనక జనాభా 135,00,00,000 అయిందండి ఇప్పుడు. కానీ మన దేశంలో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచి జరుగుతున్న బిజినెస్ వచ్చేసి ఒక 7,800, 8,000,00,000 దాకా ఉన్నదండి. కానీ గవర్నమెంటు ఒక ప్రోగ్రామ్ తోటి ముందరికెళ్తున్నారండి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 క్రోర్స్ బై 2025 అంటే ఇంకొక 5 సంవత్సరాల లోపల ఒక 65,000 కోట్ల టర్నోవర్‌కి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎదిగేందుకు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. ఓకే. దీన్ని ఒక మంచి క్యారియర్ లాగా తీసుకుంటే మంచిదండి. ఓకే. దీన్ని ఒక మంచి క్యారియర్ లాగా తీసుకొని ముందరికి వెళ్తే గనక ప్రతి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడాను బెనిఫిట్ అనేది డెఫినిట్‌గా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది దీని నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇంకోటి ఇక్కడ మన మోదీ గారు చెప్పిందేంటే బై 2025 కల్లా గోల్డెన్ టైమ్ అండి. ఓకే. బంగారం లాంటి భవిష్యత్తు ఉండే ఒక ఇండస్ట్రీ. ఇంట్లో చూడండి. హ్మ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 64,500 క్రోర్స్ ఎప్పటికండి బై 2025 కల్లా. ఈ టైం లోపల 2015 నుంచి 2020 నుంచి 2025కి మధ్యలో ఎవరైతే ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి డెఫినిట్‌గా దీంట్లో ఒక మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి, భవిష్యత్తు ఉంది అని చెప్పి చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ అటువంటి ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇండస్ట్రీకి. ఓకే. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారండి. ఈయన చెప్పిందేంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఓకే. యంగ్ మ్యాన్ అండ్ విమెన్ టు గెట్ ఇంటు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అన్నాడండి. ఓకే. యూత్‌లో ఉన్న వాళ్ళందరూ గూడాను ఇటువంటి బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేదే భారతదేశంలో గాని, ప్రపంచవ్యాప్తంగా గూడా ఏం చేస్తుందంటే జనాలందరికి కూడాను సంపదలని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయటంలో ఇది బాగా ఉపయోగపడుతుందండి. సంపదలని డిస్ట్రిబ్యూట్ చేయటంలో సంపదల్ని క్రియేట్ చేయడమే కాదండి, క్రియేట్ చేసి ఏ ముగ్గురు, నలుగురు పొలిటీషియన్స్ చేతిలోకో లేదా ఒక బిజినెస్ పీపుల్ చేతిలోకో ఆ సంపదలు పోకుండా అందరికీ కూడాను ఈక్వల్‌గా అవకాశం ఇచ్చి, అందరికీ కూడాను డిస్ట్రిబ్యూషన్ ఎక్కువయ్యే అవకాశం అనేది మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో పాసిబిలిటీ అయితుందండి. దీని ద్వారానే అది సాధ్యమైతుందనమాట. ఓకే. అందుకోసమనే అప్పుడు అబ్దుల్ కలాం గారు దాదాపు ఒక 12 సంవత్సరాల క్రితమే దీన్ని ఫ్యూచర్‌లో బ్రహ్మాండమైన ఒక ఇండస్ట్రీ లాగా ఎదుగుతుంది అని జెప్పి ఆయన
కనుగొని దాన్ని ఆ రోజుల్లోనే ఈయన ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే. అట్లనే ఇక్కడ చూడండి మన తెలుగు రాష్ట్రాల లోపల ఏపీ, తెలంగాణ లోపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారండి. 5,000 కోట్ల టర్నోవర్‌కి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటికండి? 2025 సంవత్సరం నాటికి. ప్రస్తుతం వచ్చేసి 330-350 కోట్ల టర్నోవరు మన తెలుగు స్టేట్స్‌లో జరుగుతా ఉన్నది. బై 2025 కల్లా ఇది ఒక 5,000 కోట్ల టర్నోవర్‌కి పెరిగే అవకాశం ఉంది అన్నారండి. ఓకే. దీంట్లో మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే చాలా సింపుల్ అండి. మన దగ్గర ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ అవసరమయ్యే ప్రొడక్ట్సే ఉన్నాయండి. ఓరల్ కేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 3 రకాలైన పేస్టులున్నాయి. ఒక మౌత్ వాష్ ఉంది. ఒక డెంటల్ ఫ్లాస్ అనేసి ఇదేంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న వాటిని తీసేందుకోసం అవసరమైన ఒక టూత్ పిక్ లాంటిదనమాట. తర్వాత టూత్ బ్రషెస్ ఇవి 4 ఇవన్నీ గూడాను మన ఓరల్ కేర్ గ్రూప్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. దీని తర్వాత హెల్తీ ఫుడ్ అనే దీంట్లో కేటగరీ లోపల మన దగ్గర ఇవి ఉన్నాయండి. ఏదండి? కుకింగ్ ఆయిల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేసి, జిటా టీ, కాఫీ, తర్వాత జిటావి టీ బ్యాగ్స్ కూడా కొత్తగా వచ్చినాయన్నమాట. ఆలివ్ ఆయిల్ అండి. ఇది కూడాను మనం వంట వండుకునేందుకు ఉపయోగపడే ఆలివ్ ఆయిల్ ఒకటి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్ అంటే మన ఓకే. కార్న్‌ఫ్లెక్స్ వాటిల్లాగా అండి. దీని లోపల చాలా మంచి రకమైన కొన్ని ఆహ్, ఇవి నట్స్ అటువంటివన్నీ కూడాను వేసి హెల్తీ ఫుడ్‌ని తయారు చేయడం జరిగిందండి. తర్వాత కొన్ని చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఫ్రెషన్ అప్ డ్రింక్ అనేసి ఇది. ఇట్లా ఇవన్నీ కూడాను కంపెనీ హెల్తీ ఫుడ్ అనే కేటగరీ లోపల దీన్ని ఇవ్వడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్‌దొచ్చేసి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బాడీకి సంబంధించిన కొన్ని, హెయిర్‌కి సంబంధించిన కొన్ని, తర్వాత స్ప్రేస్ ఇటువంటివి కూడా బాడీకి ఇవి హ్మ్. ఇట్లా డిఫరెంట్ కేటగరీస్‌లో మనకి ఈ ప్రొడక్ట్స్‌ని మనకి ఇవ్వడం జరిగిందండి. వీటన్నిటికి కూడాను మన కంపెనీ ఒక కేటలాగ్‌ని ఇచ్చారండి. అది ఇంటర్నెట్‌లో కూడాను ఈ కేటలాగ్ అనేసి ఉన్నదనమాట. అది తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్‌లో ఉన్నది అవన్నీ కూడాను మనకి కావాల్సిన వాళ్ళు దాన్ని మీకు గ్రూప్స్‌లో అది పోస్ట్ చేస్తారండి. తెలుగు కేటలాగ్‌ని మీరు చూసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే. అట్లనే హైవెస్ట్ అనేసి గ్రూప్ లోపల దీంట్లో మనకి అల్ట్రా స్క్రబ్ అనేసి గిన్నెలు క్లీన్ చేసుకునేది గాని, అల్ట్రా షైన్ అని తర్వాత అల్ట్రా ఓకే. ఆహ్, ఫ్లోర్ క్లీనింగ్ అనేసి ఇట్లా అల్ట్రా స్వాబ్ అనేసి, అల్ట్రా వాష్ అనేసి బట్టలు ఉతుకునేదనమాట. ఇట్లా అల్ట్రా గార్డ్ అనేసి టాయిలెట్ క్లీనరు, ఒక వాషింగ్ పౌడరు ఇవన్నీ కూడాను హైవెస్ట్ కేటగరీ మీద హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. తర్వాత ట్రూమెన్ కేటగరీ మీద కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓకే. తర్వాత మిస్టర్ ఆఫ్ మిలాన్ అనేసి ఇవి దీంట్లో లిప్‌స్టిక్స్, నెయిల్ పాలిషెస్ తర్వాత కాంపాక్ట్ పౌడర్ అని ఇటువంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన దగ్గర స్కిన్ హై ఎండ్ స్కిన్ ఫార్ములా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అవి కాస్మెటిక్స్‌కొస్తాయండి. ఓకే. తర్వాత మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయండి. ఫుడ్ సప్లిమెంట్స్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్తే ఫస్ట్ మన దగ్గర ఓకే. ఇమ్యూనిటీ బూస్ట్ అనే కేటగరీ లోపల ఏమున్నాయంటే స్పిరులినా ఉన్నది, నోని, కొలెస్ట్రామ్ అని, అలోవెరా అనేసి, ఆమ్లా అనేసి ఉన్నాయండి. ఇవేంటంటే రోజువారీగా మనం రోజు తీసుకునే ఆహారం లోపల పోషక విలువలు నశించటం మూలాన, ఆ నశించిన పోషక విలువల్ని మనం భర్తీ చేసుకోవడం కోసం అనేసి కొన్ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ అనేవి క్యాప్సూల్ రూపంలోను, టాబ్లెట్ రూపంలో ఉంటాయండి. ఇవన్నీ క్యాప్సూల్ రూపంలో ఉన్నది గదా అని దీన్ని మందుల కిందకి మనం లెక్క కట్టకూడదండి. మందులనేవి ఏంటంటే రోగం వచ్చిన తర్వాత వాడుకునే మందులండి. రోగం రాకుండా కాపాడుకునేవంటే అండి మనకి సప్లిమెంట్స్ అంటామనమాట. ఓకే. రోగం రాకుండా మనకి కా కాపాడటంలో ఈ సప్లిమెంట్స్ బాగా ఉపయోగపడతాయండి. దీనిలో స్పిరులినా అని ఉన్నదండి. ఇది ఒక సముద్రపు అడుగున ఉండే నాచు అనమాట. ఈ నాచు లోపల ఉండే గొప్ప గుణాలేంటంటే ఒక్కొక్క ఎవరైనా గాని దీన్ని ఒక 2 క్యాప్సూల్ చొప్పున రోజుకి 2 క్యాప్సూల్ చొప్పున వారం రోజులు వాడుకుంటే వాళ్ళకి 550 యాపిల్ పండ్లు తింటే ఎంత విటమిన్ ఏ వస్తుందో అంత విటమిన్ ఏ వస్తదండి. తర్వాత ఆహ్, ఒక 56 గ్లాసుల ఆవు పాలు తాగితే ఎంత విటమిన్ ఏ లభిస్తుందో అంత. అట్లనే అన్ని రకాలైన పోషక విలువలు కూడా దాంట్లో ఉన్నాయండి. రోజువారీగా మనకి 45 రకాలైన న్యూట్రియంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ అని అంటామనమాట. సో, పోషకాలు తర్వాత సూక్ష్మ పోషకాలని విడిగా ఉంటాయనమాట. అవన్నిటిని గూడా కలిపి 45 రకాలు మనకు అవసరమైతాయండి. ఆ 45 రకాల లోపల ఓన్లీ స్పిరులినాలోనే 44 ఉన్నాయండి. ప్రపంచంలో ఇంకా ఏ సప్లిమెంట్‌లో గూడాను 44కి మించి లేవండి. ఓకే. దీని తర్వాత మన దగ్గర నోని అనేసి ఇంకొకటుందండి. ఈ నోని అనేదేంటంటే
మన శరీరం లోపల ఉన్న కణాలన్నిటి కూడాను ఓపెన్ చేసి, మనం తిన్న ఆహారం లోపల ఉండే పోషకాలని ఎక్కువ శాతం లోపలికి మన శరీరానికి వంట పట్టే విధంగా చేస్తుందండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి నూనెతోటి కూడాను. తర్వాత కొలెస్ట్రాల్ అని ఉన్నదండి. ఆవు జున్ను పాల నుంచి వచ్చిందనమాట. అలోవెరా క్యాప్సూల్స్ ఉన్నాయి. తర్వాత ఆమ్లా క్యాప్సూల్స్ అని ఇట్లా ఇమ్యూనిటీకి సంబంధించినవి ఉన్నాయండి. తర్వాత ఇప్పుడు కరోనా కోసం అనేసి మన దగ్గర ఒక మంచి కాంబినేషన్ ఉన్నాయండి. వీటి లోపల నోని అనేసి, తర్వాత సిబక్థాన్ అనేసి ఉన్నదనమాట. దాని గురించి మళ్ళీ తర్వాత చూద్దాము. తర్వాత ఆమ్లా క్యాప్సూల్స్ అని ఇంకోటి. తర్వాత కాల్షియం. ఈ 4 కూడాను మంచి రిజల్ట్స్ ఇచ్చినాయండి. మా దగ్గర ఒకతనికి ఇదే కరోనాకి పాజిటివ్ అయిందని వచ్చిన తర్వాత ఈ 4 ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేశారండి. అప్పటికి నెగెటివ్ అయిపోయాడనమాట. అయినా గాని అతను ఐసోలేషన్‌లో ఉండి దీన్ని వాడుకోవడం చేశాడు. దాంతో పాటు అతనికున్న అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ గూడాను సెట్ రైట్ అయిపోయినాయండి. అతను ఒక 3 సార్లు ఇది వాడుకున్నాడు. నేను చెప్పాను 3 నెలలు రెగ్యులర్‌గా వాడుకుంటే మళ్ళీ అంతలోపలే నీ ఇమ్యూనిటీ గూడాను చాలా పెరిగిపోతది. దాని తర్వాత మళ్ళీ మీరు ఇవి అన్నీ వాడుకునే అవసరం ఉండదు. తర్వాత నోని స్పిరులినాని రెగ్యులర్‌గా వాడుకుంటే చాలు అంటే, సరే సార్ అని చెప్పి వాడుకోవడం జరిగింది. మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఓకే. నోని, సిబక్థాన్, ఆమ్లా మరియు కాల్షియం ఈ 4 మంచి రిజల్ట్స్ ఇచ్చినాయండి. ఓకే. తర్వాత మన దగ్గర కార్డియో కేర్‌కి సంబంధించిన అంటే గుండెని మనం కాపాడుకునేందుకు ఏమేం కావాలో అవన్నీ దీంట్లో ఉంటాయండి. మన దగ్గర కోఎంజైమ్ Q10 అనేసి ఒక క్యాప్సూల్స్ ఉన్నాయండి. ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. తర్వాత ఎలార్జినిన్ అనేసి ఇవి. గుండె జబ్బులు వచ్చిన తర్వాత లేదా బ్లాక్స్ ఏర్పడిన తర్వాత కాకుండా బ్లాక్స్ రాకుండా ఉండేందుకోసం అనేసి శరీరం లోపల రక్తనాళాల లోపల ఉండే కొవ్వుని కరిగించేందుకోసం అవసరమైనదంతా కూడా మనకి దీంట్లో మన ఈ యొక్క ప్రొడక్ట్స్‌లో ఉన్నాయండి. దీంట్లో అవిసె గింజల నూనె అని చెప్పాను చూడు. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనమాట. దీనితోటి రక్తనాళాల లోపల ఎక్కడైనా బ్లాక్స్ అయ్యుంటే గనుక అవన్నీ కరిగిపోయిన కేసెస్ చాలా ఉన్నాయండి. ఇంత మటుకు నా దగ్గర 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 ఒక 5,000 మందికి ఫ్లాక్స్ ఆయిల్ తోటి వాళ్ళకి డాక్టర్లు అంతకు ముందర ఆల్రెడీ వాళ్ళకి మీరు బైపాస్ చేయాలనో లేకపోతే స్టంట్లు వేయాలనో చెప్పిన కేసెస్‌లో గూడాను ఇది టోటల్‌గా తగ్గిపోయినవి ఉన్నాయండి. అది అవసరం లేకుండానే సరిపోయిన కేసెస్ చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 5,000 మంది దాకా నా నా ద్వారా బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓన్లీ ఫ్లాక్స్ ఆయిల్ తోటిను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ అనేసి ఫుడ్ ప్యాచెస్ అని గ్యానోడర్మా అనేసి ఇవన్నీ గూడాను మన దాంట్లో డీటాక్స్ అండ్ రిజువినేషన్ అనే కేటగిరీలో ఉంటాయండి. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే శరీరం లోపల చెడుని బయటికి తోసేయడాన్ని డీటాక్సిఫికేషన్ అంటామనమాట. దాని ప్రాసెస్‌లో గ్యానోడర్మా ఒకటుంది, ఫైబర్ గూడా ఉందనమాట. ఫుడ్ ప్యాచెస్, ఫైబరు, గ్యానోడర్మా ఈ 3 గూడాను ఈ ఈ కేటగిరీకి వస్తాయన్నమాట. దీని తర్వాత మన దగ్గర జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కోసం అనేసి కాల్షియము, గ్లూకోసమైన్ తర్వాత కొలేజన్ అనేసి ఈ 3 ప్రొడక్ట్స్ మనకి బోన్స్ అండ్ జాయింట్ కేటగిరీలో ఇవి మనకి అందుబాటులోకి వచ్చినాయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్లైసెమిక్ హెల్త్ అంటున్నాం. గ్లైసెమిక్ హెల్త్ అంటే మనకి షుగర్‌కి సంబంధించినది, ఒక రక్తానికి సంబంధించిన ఇదనమాట. గ్లూకోజ్‌కి సంబంధించిన ఇది అనేసి దాంట్లో నీమ్ అనేసి, స్టీవియా అనేసి వేప నూనె క్యాప్సూల్స్ అండి ఇవి. వేప నూనె క్యాప్సూల్స్ ఎప్పుడు కూడా మనకి రక్తాన్ని శుద్ధి చేయడం లోపల ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉన్నది నీమ్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. చాలా మంది వాడుకుంటున్నారు వీటిల్ని. తర్వాత విమెన్స్ హెల్త్ అనేసి ఒక 3 ప్రొడక్ట్స్ దీంట్లో ఉన్నాయండి. ఒకటేమో శతావరి మ్యాక్స్ అంటారు. ఇది ఆడవాళ్ళలో మంత్లీ సైకిల్స్ సరిగ్గా రాకుండా డిస్టర్బెన్స్‌గా ఉన్న వాళ్ళకి వండర్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయండి. థైరాయిడ్ వాళ్ళలో కూడాను బాగా పనిచేస్తున్నది. తర్వాత ఐరన్ అండ్ ఫోలిక్ క్యాప్సూల్స్ అని ఉన్నాయండి. ఇదేంటంటే రక్తహీనతని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత క్రాన్‌బెర్రీ అనేసి ఇంకొక ప్రొడక్ట్ అండి. ఇదేంటంటే ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌ని కంట్రోల్ చేయడం లోపల ఇది బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా ఏంటంటే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఆడవాళ్ళలోనే ఉంటాయన్నమాట. అందుకోసం వాళ్ళ కోసం అనేసి దీన్ని విమెన్స్ హెల్త్ అనే కేటగిరీలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మన దగ్గర ఫిట్‌నెస్ అండ్ డైట్ లోపల కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. దాంట్లో వెస్లిమ్ టీ అనేసి, ప్రోటీన్ పౌడర్ అని, వెస్లిమ్ క్యాప్సూల్స్ అని, వెస్లిమ్ షేక్ అనేసి ఇవి ఒక 4 రకాలైన ప్రొడక్ట్స్ మనకి దీంట్లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇందాక అనుకున్నట్టు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అనమాట. విస్టేజ్ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్. దీంట్లో క్రిల్ ఆయిల్ అనేసి ఒకటండి. ఇది సముద్రపు అడుగున ఉండే ఒక రొయ్యల జాతికి సంబంధించిన ఒక దీని నుంచి తీసుకున్న ఆయిల్ అనమాట. ఇది
రక్తాన్ని శుద్ధి చేయడమే కాదండి, బ్రెయిన్‌ని ఇంప్రూవ్ చేయటంలోనూ అటువంటి వాటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిది. వీడియోస్ తర్వాత ఇవి ఉన్నాయన్నమాట. అందులో చూసుకోవచ్చు. ఈ సీబక్థాన్ అనేసి ఒకటి, కాంబయాటిక్స్ అనేసి, మెటమైండ్ అనేసి ఇట్లా 4 ప్రొడక్ట్స్ ఈ కేటగరీలో ఉన్నాయండి. ఇంకోటేంటంటే మనం రెగ్యులర్‌గా ఉండే ఈ ట్రైనింగ్ అండ్ వీటి లోపల కొన్ని ప్రొడక్ట్స్‌ని నెక్స్ట్ ఒక్కొక్క దాని తర్వాత ఒకదానిలాగా మనం డైలీ కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకుంటూ ఉంటామండి. దానికి రెగ్యులర్‌గా మీరు అటెండ్ అయితూ ఉంటే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. దీని తర్వాత మనకి ఆయుష్ శాంతి అనేసి ఒక గ్రూప్ ఉన్నాయి. ఇవి మొత్తం కూడాను ఆయుర్వేదిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఆయుర్వేదిక్ లైసెన్స్ కింద వీటన్నిటిని మనకి ఇవ్వడం జరుగుతున్నది. వీటి లోపల ఇందాకటి ప్రొడక్ట్స్ అన్నీ కూడాను శరీరంలో అన్ని భాగాల మీద కూడాను పనిచేస్తాయండి. ఇవేంటంటే కొన్ని అవయవాలకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో లివర్ హెల్త్ అని ఉందండి. ఓకే. లివర్ హెల్త్ అనేది ఏంటండి, మన యొక్క లివర్‌ని సెటరైట్ చేయడం లోపల అది ఉపయోగపడుతుంది. అలా రెస్పో కేర్ అనేసి ఉన్నదండి. రెస్పో కేర్ ఏంటంటే లంగ్స్‌కి సంబంధించిన సపోర్ట్ చేసే గుణాలు దాంట్లో ఉంటాయి. తర్వాత వైటల్ కాంప్లెక్స్ అని ఉంది. ఇది మొత్తం బాడీకి సంబంధించిందన్నమాట. టాక్స్ క్లీనర్ ఉన్నది. ఇదేమంటే క్లీన్ చేయటం లోపల గ్లూకో హెల్త్ అని విడిగా ఉన్నది. తర్వాత కిడ్నీ హెల్త్ అనేసి విడిగా ఉన్నది. ఇట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని వాటిని మాత్రమే ఇంప్రూవ్ చేసేందుకు వాటి ఫంక్షనింగ్‌ని ఇంప్రూవ్ చేసేందుకోసం ఇవి చాలా బాగా ఉపయోగపడతా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ గూడా ఉందండి. ఓకే. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఒకటుందండి. వాటర్ పిచ్చర్ అంటే వాటర్ జగ్ ఒకటుంది. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ గూడా. 2 గూడాను మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. బాగున్నాయండి. ఓకే. ఇదే గాకుండా మనకి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి. వీటి లోపల అగ్రి 82 అనేసి ఒకటున్నది. హ్మ్. తర్వాత అగ్రి హ్యూమిక్ అనేసి గ్రాన్యూల్స్ రూపంలో ఉన్నదండి. తర్వాత దీన్నే లిక్విడ్ రూపంలో గూడా ఉన్నదనమాట. అగ్రి 82, అగ్రి హ్యూమిక్ అనేది గ్రాన్యూల్స్ అండ్ దీంట్లో లిక్విడ్ రూపంలో ఉంది. తర్వాత అగ్రి మాస్ అనేసి ఒక ప్రొడక్ట్ ఉన్నది. ఇది తర్వాత అగ్రి ప్రోటెక్ అనేసి ఒకటుందండి. ఇదేమిటంటే బూజు తెగులుని రాకుండా చూడటంలోనూ, తర్వాత వచ్చినా గాని దాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతున్నది. ఓకే. అగ్రి గోల్డ్ అనేసి, తర్వాత అగ్రి నానోటెక్ అనేసి ఈ 2 కూడాను దేనికంటే అగ్రి గోల్డ్ అనేది దిగుబడిలో కాయ యొక్క లేదా దిగుబడి యొక్క పరిమాణము పెంచేందుకు అంటే సైజు పెరిగేందుకు, తర్వాత దాని యొక్క షేప్, కలరు అవన్నీ కూడాను సేమ్‌గా ఉండే విధంగా దాన్ని చూసుకుంటదండి అగ్రి గోల్డ్ అనేది. తర్వాత అగ్రి నానోటెక్ వచ్చేసి చెట్లకి ప్రతి చెట్లకి కూడాను ఓకే. పంటలకు గాని వేటికైనా ఓకే. ప్రతి చెట్టుకి కూడాను ఆహ్, అవసరమైన 16 రకాలైన పోషక విలువలు అవసరమైతాయండి. ఆ 16 రకాల దాంట్లో జనరల్‌గా ఓన్లీ 6, 7 పోషక విలువలే గురించే తెలుసండి. మిగిలిన వాటి గురించి ఎక్కువ రైతులకు కూడా తెలీదనమాట. అవన్నీ గూడాను ఇది సూక్ష్మ పరిమాణంలో మనకి ఇవ్వడం జరుగుతుందండి. అవేం చేస్తుందంటే చెట్టుకి సంరక్షించటమే గాకుండా చెట్టుని స్ట్రాంగ్‌గా ఉంచి దిగుబడిని పెంచటం లోపల ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత భూమి యొక్క లక్షణాన్ని మార్చేసే గుణం గూడా దీనికుందండి. అంటే క్షారతత్వం నుంచి ఆహ్, ఆమ్లతత్వం నుంచి క్షారతత్వాన్ని లేదా క్షారతత్వం నుంచి నార్మల్‌గా ఉంచేందు కోసం భూమిని సెటరైట్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతా ఉన్నదండి. ఓకే. మొన్నొచ్చిన ఓకే. చాలా ఎక్కువగా వచ్చిన వానలు వీటిలో మా దగ్గరండి ఇక్కడ కరీంనగర్ దగ్గర కొంతమంది పత్తి రైతులు వీటిల్ని వాడారనమాట. వాడిన తర్వాత మొత్తం వానలన్నీ అయిపోయిన తర్వాత ఇవి వాడని రైతులకి వచ్చేటప్పటికి ఆ చెట్లన్నీ కూడా మొత్తం వంగిపోయి పడిపోయి ఉన్నాయండి. కానీ ఈ మావి ఏవైతే ఈ ప్రొడక్ట్స్‌ని వాడారో, వాడినప్పుడు వానొచ్చినప్పుడు కొంచెం డౌన్ అయినియి. తర్వాత మళ్ళీ లేచి నిటారుగా నిలబడ్డాయండి. వీటి లోపల ఏదో ఏవైతే కాయలు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉన్నాయో ఆ పత్తి కాయలు తప్ప మిగిలినవన్నీ కూడాను బ్రహ్మాండంగా వాళ్ళకి దిగుబడిని అంతకంటే కూడా పెరిగిందండి. తర్వాత రైతులు దీంట్లో వరి రైతుల్లో కొంతమంది చెప్పిందేంటంటే, ఇది వాడటం మూలన దాంట్లో వాళ్ళు వాడిందల్లా అగ్రి 82 గ్రాన్యూల్స్, తర్వాత మాస్, తర్వాత ఓకే. హ్యూమిక్, ఇంకోటి అగ్రి గోల్డ్ అండి. ఇవి వాడిన తర్వాత వాళ్ళకి ఒక ఎకరం మీద దాదాపు ఒక 10-12 బస్తాల ధాన్యం దిగుబడి పెరిగింది అని చెప్పాడు. తర్వాత ఈ ధాన్యంలో గూడాను ఎక్కడ గూడాను విరగకుండా ఆహ్, మంచి క్వాలిటీగా వచ్చేటప్పటికి జనరల్‌గా ఇవి వాడిన తర్వాత కూరగాయల్లో వాడినా లేకపోతే వీటిలో గూడాను
ఏమైందంటే మార్కెట్‌కి తీసుకొని పోయిన తర్వాత ఇది ఫస్ట్ క్వాలిటీ లాగా చూడంగానే తెలిసిపోద్దండి. సెకండ్ క్వాలిటీ అనేది దానికి వేరే ఫస్ట్ క్వాలిటీకి ఎప్పుడు రేట్ ఎక్కువతోటి ఉంటుంది. అట్లా మన దగ్గర కొంచెము వీటిల కోసం అనేసి ఆహ్, క వీటి కోసం అనేసి కొంచెం ఖర్చు పెడతాం మొదటి లోపల. కానీ ఆ ఖర్చుకి మించిన దాదాపుగా 4 రెట్లు, 5 రెట్లు మించిన మనకి ఆదాయం వాటి నుంచి దిగుబడి మీద వస్తదండి. హ్మ్. ఓకే. నెక్స్టొచ్చేసి ఓకే. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, దీంట్లో ఎవ్వరిని గూడా మేము మభ్యపెట్టట్లేదండి. విషయం చెప్పడం మట్టుకే మా వంతు. తర్వాత మీ నిర్ణయం అనేది మీ వంతండి. మీరు చూసుకోవాల్సిందేను దాంట్లో. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ విస్టేజ్ ప్రొడక్ట్స్ ఎవరికి కావాలి అంటే, రోజు ఎవరైతే పళ్ళు తోముకునే అలవాటుందో, లేకపోతే సోప్ తోటి స్నానం చేసే అలవాటు ఎవరికైతే ఉన్నదో, తర్వాత ఆరోగ్యంగా ఉండాలనేసి, ఇమ్యూనిటీని పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలనేసి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ కూడాను హ్మ్. మన విస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది అవసరమేనండి. కాపోతే ఇప్పుడు కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే గనక, కంపెనీ ఎండీ గారు గౌతమ్ బాలి గారనేసండి, తర్వాత దీపక్ సూద్ గారు ఒక డైరెక్టరు, తర్వాత కన్వర్ బీర్ సింగ్ గారనేసి ఇంకొక డైరెక్టర్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి 2 జూన్ 2014కి స్టార్ట్ అయిందండి. 2 ప్రొడక్ట్‌లు, 2 ఆఫీసులు, తర్వాత 6 డిస్ట్రిబ్యూటర్‌లతోటి అంటే 6 కస్టమర్‌లతోటి స్టార్ట్ అయిన కంపెనీ. ఆ సంవత్సరము 2,00,00,000 టర్నోవర్‌ని చేయడం జరిగింది. దాని తర్వాత 2020 సంవత్సరంలో అండి, ఇప్పుడు మనం 2020 సంవత్సరంలో ఉన్నాం గదా! ఇప్పటికి కంపెనీ ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నదో ఒకసారి చూడండి. ఓకే. 300 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ మన కంపెనీ ఉన్నాయండి. తర్వాత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, తర్వాత ఆర్&డి అనేది హిమాచల్ ప్రదేశ్‌లో ఉందండి. దాంతో పాటు ఇప్పటికి కంపెనీ సొంత ఆఫీసులు ఒక 60 ఆఫీసులు ఉన్నాయండి. దాదాపు ఒక 5,000 కంటే ఎక్కువ డీఎల్‌సీపీలు అంటే స్టాక్ పాయింట్లు చిన్న చిన్న విలేజెస్‌లో గూడా ఉన్నాయండి. ఆహ్, వ ఇదివరకు మనకి ఓన్లీ విజయవాడలోను, వైజాగ్‌లోను ఉండేవండి. ఇప్పుడైతే చిన్న చిన్న మారు గ్రామాల్లో గూడాను, చిన్న చిన్న ప్లేస్‌లో గూడాను ఆహ్, ఇవి చాలా ఓపెన్ అయినాయండి. ఇప్పుడు గూడాను ప్రతిరోజు గూడాను కనీసం ఒకటో రెండో బ్రాంచ్‌లు ఏపీ, తెలంగాణలోనే ఓపెన్ అయితా ఉన్నాయండి. ఓకే. ఇదే గాకుండా కంపెనీ కొరియర్ సర్వీస్‌లో గూడాను ఒక 1,00,000 గ్రామాలకి, టౌన్‌లకి కొరియర్ సర్వీస్‌ని గూడాను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. ఇప్పటికి కంపెనీ దగ్గర 2,50,00,000 మంది దాకా డిస్ట్రిబ్యూటర్లు అంటే కస్టమర్స్ ఉన్నారండి. తర్వాత కంపెనీ యొక్క టర్నోవర్ మొన్న మార్చ్ సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పటికి 2,450,00,00,000 టర్నోవర్ కంపెనీ చేయడం జరిగిందండి. ఇక్కడ 2,00,00,000 నుంచి 2,450,00,00,000కి రీచ్ అవ్వడం అనేది మామూలు విషయం గాదండి. ఇప్పుడు ఇంకోటేంటంటే, ఇటువంటి కంపెనీస్ లోపల అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లోపల ఇండియాలోనే నంబర్ 1 కంపెనీలాగా ఎదగడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇండియా, దుబాయ్, నేపాల్, అబుదాబి, బహ్రెయిన్, సౌదీ అరేబియా, తర్వాత ఒమాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ కంట్రీస్‌లో అన్నిట్లో గూడాను మన యొక్క బిజినెస్ విస్తరించడం జరిగిందండి. ఓకే. విజన్ 2025 అండి. అంటే 2025 సంవత్సరానికల్లా కంపెనీ ఏ విధంగా ఎదుగుదాము అనేసి ప్లాన్‌లో ఉన్నారంటే, ఓకే. 50 దేశాల్లోకి స్ప్రెడ్ అవ్వాలి అనేసి, తర్వాత 20,000,00,00,000 టర్నోవర్‌కి ఎదగాలి అనేసి ఒక గోల్ తోటి కంపెనీ ముందరికి వెళ్ళడం జరుగుతా ఉన్నదండి. అదే గాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్‌ని లేదా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌ని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళున్నారండి. వాళ్ళేం చేస్తారంటే టాప్ 100 అనేసి లిస్ట్ ఇస్తా ఉంటారనమాట. ఆ టాప్ 100 అనే లిస్ట్ లోపల మన కంపెనీ 2018లో వచ్చేసి 93 పొజిషన్‌లో ఉండింది. 2019లోకొచ్చేటప్పటికి 63 పొజిషన్‌కి, ప్రెజెంట్‌గా వచ్చేసి 30 పొజిషన్‌లో ఉందండి. కానీ బై 2025 కల్లా టాప్ 10లోకి రీచ్ అవ్వాలి అనేసి ఒక కృత నిశ్చయంతోటి, ఒక గోల్ తోటి కంపెనీ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఇదేనండి. కంపెనీ ఏదైతే గోల్ పెట్టుకొని వెళ్తున్నారో ఓకే. అటువంటి కంపెనీకి మనము అటాచ్ అయిపోయి, చేయవలసిన ఏదో చిన్న పనిని రెగ్యులర్‌గా చేసుకుంటూ పోతే, కంపెనీ గ్రోత్ తోటి మనకు గ్రోత్ కూడాను జరుగుతుంది. దీనికొక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరొక ట్రైన్ ఎక్కారండి. ట్రైన్ ఎక్కిన తర్వాత మీరు ఎక్కి కూర్చోవడం మీ వంతు. ఓకే. ఆ ట్రైన్ ఎప్పుడు తీసుకెళ్తుంది, ఏం తీసుకెళ్తుంది అదంతా కూడాను ఆ ట్రైన్ యొక్క బాధ్యతే. అదే విధంగా ఇక్కడ కూడాను మీరు మెంబర్‌షిప్ తీసుకోవటము, తర్వాత విస్టేజ్ కంపెనీలోకి ఎంటర్ అవ్వడం అనేది మీ యొక్క ఇదండి. ఎట్లా ట్రైన్‌లో టికెట్ తీసుకొని కూర్చుంటామో అట్లా దీంట్లో ఎంటర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత చిన్న పని ఏదైతే మేము సజెస్ట్ చేసింది, మేము గైడ్ చేసింది లేదా కంపెనీ ఏదైతే
డబ్బులు ఇచ్చేందు కోసం అనేసి కంపెనీ ఏదైతే పనిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ పనిని అందరం కలిసి ఒక టీమ్ లాగా చేసుకుంటే గనక డెఫినిట్‌గా అందరం కలిసి ఒక సక్సెస్‌కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందండి. అది దీంట్లో ఉండే గొప్ప ఇదనమాట. ఎప్పుడైతే కంపెనీ గ్రో అయితూ ఉన్నదో, కంపెనీ ఒక 20,000 క్రోర్స్ టర్నోవర్‌కి రీచ్ అయ్యటం లోపల, మనం గూడా దీంట్లో మన వంతు కృషి చేసుకుంటూ పోయినామంటే, మనం గూడాను ఒక మంచి లెవెల్‌కి ఒక 10, 15 లక్షలు నెలకి సంపాదించే లెవెల్‌కి ఎదిగేందుకు ఒక మంచి అవకాశం అయితే ఉన్నదండి. ఓకే. దీంట్లో ఇందాక మనం అనుకున్నాం చూడండి. ఒక 70% దాకా సేవ్ చేసి పెట్టారనేసి 70% లోపల అక్కడ ఓన్లీ 40%నే కస్టమర్‌కి రూపంలో ఓకే. వాళ్ళెవరు టీమ్ డెవలప్ చేయటం అని తర్వాత వాళ్ళు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా గానీ యాస్ ఎ కస్టమర్ లాగా గూడాను వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయొచ్చండి. అది 40% దాకా ఇచ్చారు. మిగిలిన 30%ని మన కంపెనీ కొన్ని బెనిఫిట్స్ రూపంలో అందరికీ షేర్ చేస్తున్నప్పుడు దీంట్లో రీటైల్ ప్రాఫిట్ అని ఉందండి. ఇది 10-20% దాకా ఉంది. పర్ఫార్మెన్స్ బోనస్ అని ఉంది. 5-11% తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఉందండి. అది 4% అనేసి. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ అనేసి బ్రాంచ్ డైరెక్టర్ తర్వాత సిల్వర్ డైరెక్టర్ దగ్గర నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తారండి. 14% అది కంపెనీ టర్నోవర్ అన్నమాట. దాని తర్వాత లీడర్‌షిప్ బోనస్ ఉందండి 16% అని. తర్వాత ట్రావెల్ ఫండ్ ఉన్నది 5% అని. తర్వాత కార్ ఫండ్ అనేది 5%, హౌస్ ఫండ్ అనేది 3%, దాని తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ అనేసి 2% అండి. ఇక్కడ చూస్తే గనక ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్‌కి వస్తారో ఓకే. ఎవరైతే డైరెక్టర్ లెవెల్‌ని దాటారో వాళ్ళందరూ కూడాను కంపెనీ టోటల్ టర్నోవర్‌లో నుంచి ఇచ్చే బెనిఫిట్స్ అండి ఇవన్నీ. ఈ 4% గాని, 14%, 16%, 5%, ఈ 5%, 3% అండ్ 2% ఇవన్నీ గూడాను మనకి కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్‌లో నుంచి ఇచ్చేవి. అంటే కంపెనీలో మిమ్మల్ని ఒక పార్ట్నర్ లాగా చూడటం జరుగుతుంది. మీరు పార్ట్నర్ లాగా ఉన్నప్పుడు మీకు కంపెనీ టోటల్ టర్నోవర్‌లో నుంచి బెనిఫిట్ ఇస్తున్నారండి. ఓకే. మొదట్లోనేమో జస్ట్ ఒక కస్టమర్ లాగా మనం ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయితున్నాము. కస్టమర్ నుంచి పార్ట్నర్‌లోకి వెళ్ళినప్పుడు, ఆ పార్ట్నర్‌షిప్ కూడాను ఎంత టర్నోవర్ ఉన్న కంపెనీ అండి ఇప్పుడు. హ్మ్. ఈ పార్ట్నర్‌షిప్‌లో కూడాను ఇప్పటికే 2500 క్రోర్స్ టర్నోవర్ ఉన్న కంపెనీలో మీకు పార్ట్నర్‌షిప్ లాగా ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని కొన్ని ఉంటుందండి. అది చేసిన వాళ్ళకే పార్ట్నర్‌షిప్‌కి సంబంధించిన బెనిఫిట్స్ అందుబాటులోకొస్తాయి. లేకపోతే రావండి. ఓకే. ఇక ట్రావెల్ ఫండ్ అనేసి ఇందాక అనుకున్నాం చూడండి. ట్రావెల్ ఫండ్ నుంచి కంపెనీ ప్రతి 6 నెలలకి ఇదివరకు ఈ కరోనా టైంలో అయితే మానేశారనుకోండి. అదర్‌వైజ్ అయితే గనుక ప్రతి 6 నెలలకి ఫారెన్ ట్రిప్స్‌కి తీసుకొని పోతా ఉంటారు. హ్మ్. తర్వాత కార్ ఫండ్ నుంచి కార్లు తీసుకున్న వాళ్ళు కంపెనీ లోపల దాదాపుగా 4,500 ఒక దాదాపుగా 6,000 మంది దాకా కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఆ కార్లలో చిన్న చిన్న కార్ల నుంచి పెద్ద పెద్ద కార్ల దాకా ఉన్నవాళ్ళు ఉన్నారండి. దాని లోపల ఓకే. ఏపీ, తెలంగాణలో ఫస్ట్ కార్ తీసుకున్నది నేనే అండి. అది చవలెట్ బీట్ కార్ అనేసి. దాని తర్వాత ఇది నా సెకండ్ కార్ అండి. ఇప్పుడు వాడుతున్న కార్ ఇదనమాట. ఓకే. దాంతో పాటు మన కంపెనీ లోపల హైయెస్ట్ ఎర్నర్ అండి. కిందటి నెల ఈయన ఇన్‌కమ్ 1,40,00,000 ఇన్‌కమ్ పైన ఉండే ఈయన ఆదాయం అండి. లాస్ట్ మంత్ 1 మంత్ ఇన్‌కమ్ అనమాట. ఈయన ఇంత మటుకు ఒక 4 కార్లు తీసుకోవడం జరిగింది. ఓకే. అట్లనే హౌస్ ఫండ్ అనేసి ఇంకోటుందండి. ఇదొక 3% అది కంపెనీ టర్నోవర్ అనమాట. ఓకే. ఇక్కడ ఏం చేస్తాము అనే దానికేంటంటే, ఇందాక మనం అనుకున్నదేంటంటే, ఓన్లీ వాడుకుంటాము కదా! ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనలాగానే వాడుకునే వాళ్ళని తయారు చేయటమే ఈ యొక్క బిజినెసు. ఓకే. మనలాగానే వాడుకునే వాళ్ళని తయారు చేయటము. వాడుకునే వాళ్ళని తయారు చేయడానికి ఏం చేయాలని మనం మళ్ళీ ఇక్కడ ఈ బొమ్మలో చూద్దామండి. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకొని ఉన్నామండి. దీంట్లో ఏం చేయాలండి, వాడుకునేందుకోసం రీటైలింగ్ అనేది చేయాలండి. అంటే రీటైలింగ్ అంటే మనకి తెలిసిన వాళ్ళకి మన విస్టేజ్ ప్రొడక్ట్స్ బాగా ఉన్నాయి. మేము వాడుకుంటున్నాము అని జెప్పి వాళ్ళకి చెప్పటం దాన్నే రీటైలింగ్ అంటాము. తర్వాత వాళ్ళకి అమ్మామనుకోండి, అమ్మితే గనుక దాని మీద ఏదో కొద్దో గొప్పో బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్‌ని పెట్టుకున్నాక రెండో నెలకొచ్చేటప్పటికల్లా వాళ్ళకేం జేయాలంటే, అమ్మ మీకు దీంట్లో 50% బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అందుకోసమనే మీరు దీంట్లో మెంబర్‌షిప్ తీసుకోండి. మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ప్రతి నెల మీరు మీ ఇంట్లోకి అవసరమైన 3,500 గనుక 100 పీవీ అన్నా లేకపోతే 60 పీవీ తోటన్నా మీరు రెగ్యులర్‌గా కొనుక్కుంటే మీకు 55% దాకా బెనిఫిట్ వస్తుంది. అప్పుడేమైద్దండి, బయట మార్కెట్‌లో కొనే వస్తువుల కంటే మీకిక్కడ చీప్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలా మంది ఇప్పుడు మెంబర్స్ ఎక్కువైతున్నారండి. అందుకోసమే మనం ప్రమోట్ చేయవలసింది గూడా ఏంటంటే, ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్‌ని ప్రమోట్ చేయాలి. ఓకే. రిటైలింగ్ చేయటమే కాదండి. రిటైలింగ్ చేసిన తర్వాత వాళ్ళని స్పాన్సరింగ్ గూడా చేయాలి. స్పాన్సరింగ్ చేయటం అంటే వాళ్ళని జాయిన్ చేయించడం అన్నమాట. ఓకే. ఇట్లా మీరు
ఒక చేత్తోటి రీటైలింగ్, ఇంకో చేత్తోటి స్పాన్సరింగ్ చేసుకుంటూ వెళ్తే కనుక మీ యొక్క ఓడ ప్రయాణం అనేది సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్నే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూద్దామండి. ఈ క్యాలిక్యులేషన్స్‌లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఓకే. మీరు జాయిన్ అయిన తర్వాత మీరొక 6గురిని చేర్పిస్తారండి. మీరు జాయిన్ అయ్యి మీరు చేసే పనేంటి తెలుసండి? మీకు అవసరమైన 1000 మీకు అవసరమైన 100 పీవీ ప్రొడక్ట్స్‌ని అంటే రూ. 3,200 వస్తువుల్ని మీరు కొంటున్నారు అనుకుందామండి. దాని తర్వాత మీలాగానే కొనుక్కునే వాళ్ళు ఎవరైతే కొంతమందిని తయారు చేశారో, వాళ్ళొక 6గురిని మీరు తయారు చేశారండి. మీకు డైరెక్ట్‌గా పరిచయం ఉన్న వాళ్ళని ఒక 6గురిని మాత్రమే ఈ బిజినెస్‌లోకి మీరు తీసుకొనొచ్చారు. ఆ 6గురి ద్వారా వాళ్ళకొచ్చిన బెనిఫిట్స్‌ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటంలో మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. లేదా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అప్పుడేమైందండి 36 మంది అయినారు. ఈ 36 మంది కూడాను వాళ్ళ 6గురిని తీసుకొచ్చినప్పుడు 216 అయితారండి. 216 కాస్త 296 అయితారు. ఇట్లా ఒక 4 జనరేషన్స్ దాకా, 4 లెవెల్స్ దాకా వెళ్ళేటప్పటికే మీకు ఒక 1555 మంది మీ టీమ్‌లో 1555 మంది అయినారండి. వీళ్ళందరూ కూడాను వాళ్ళ ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్‌నే కొనుక్కున్నా గానీ, మీ ద్వారా కంపెనీకి వెళ్ళిన టర్నోవరు 54,00,000 దాకా టర్నోవర్ వెళ్ళిందండి. దాని మీద మీకు 5,00,000 కంటే ఎక్కువ ఇన్‌కమ్ ఉంటుంది. ఆ నెలలో మీ ఇన్‌కమ్ అనేది 5,50,000 దాకా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. దీన్ని స్ దీన్ని కలల రూపంలో కాదండి. దీన్ని సాధికారం చేసుకోవడం కోసమనే మేము చేస్తున్న ఈ జూమ్ మీటింగ్స్ గానీ, తర్వాత మిగిలిన ట్రైనింగ్స్ గానీ కూడాను దాని మీదనే. ఇప్పుడు చూడండి దీంట్లో టీమ్ వర్క్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. టీమ్ వర్క్ అనేది ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ నలుగురున్నారండి. ఈ నలుగురు పని చేయకుండా నలుగురి బదులు ఒక్కళ్ళే పని చేస్తున్నారనుకోండి. అప్పుడు ఈ పడవ ప్రయాణం ఫాస్ట్‌గా ఉంటదా? స్లోగా ఉంటదా? డెఫినిట్‌గా స్లోగానే ఉంటుంది. ఈ ఒక్కళ్ళే చేస్తున్నారు అనుకుందామండి. ఈ ఈ ఒక్కళ్ళే ఏం చేస్తున్నారు? రిటైలింగ్ చేస్తున్నాడు. తర్వాత స్పాన్సరింగ్ కూడా చేస్తున్నాడు. అదే గనుక ఈయనతో పాటు రెండో వ్యక్తి కూడాను రిటైలింగ్ అండ్ స్పాన్సరింగ్ చేశారండి. అప్పుడు ఏమైద్దంటే పడవ కొంచెం స్పీడ్ అందుకుంటుంది. తర్వాత మూడో వాళ్ళు కూడాను రిటైలింగ్ అండ్ స్పాన్సరింగ్ చేస్తే ఇంకా స్పీడ్ అయితుందండి. తర్వాత నాలుగో అతను కూడా చేసేటప్పటికి డెఫినిట్‌గా చాలా స్పీడ్ లోపల వాళ్ళ గమ్యాన్ని చేరుకోవటం లోపల చాలా స్పీడ్‌గా వీళ్ళు వాళ్ళ యొక్క గోల్స్‌ని దీన్ని అందుకోవడానికి సాధ్యపడుతుంది. ఓకే. ఇక్కడ చూడండి టీమ్ వర్క్ అనే దాంట్లో ఒకటి మనం చూడవలసింది ఎవ్రీవన్ వర్కింగ్ టువర్డ్స్ ఎ సింగిల్ గోల్. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒకే ఒకే డైరెక్షన్‌లో పని చేయటము. ఇక్కడ కొంతమంది ఆహ్, ఒకవైపు ఇంకొకళ్ళు ఇంకోవైపు లాగుతా ఉంటే సరిపోదండి. అందరూ కూడాను ఒకటే గోల్ తోటి ఉండాలి. దీంట్లో ఆ గోల్ అనేది ఏంటంటే మొదట్లో చెప్పాను చూడండి. మొదట్లో ఏం చెప్పాను? కోరిక, తీరిక తర్వాత ఓపిక ఉండాలన్నా గదా! మన టీమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ టీమ్ అనుకోండి. ఈ నలుగురికి కూడాను కోరిక ఉన్నది. ఆ కోరిక ఏంటంటే సక్సెస్‌కి వెళ్ళాలనేసి ఒక కోరిక ఉంది. తర్వాత దానికోసం చేయాల్సిన శ్రమ అంతా వాళ్ళు చేస్తా ఉన్నారు. అట్లానే ఇక్కడ కూడాను మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడాను సేమ్ థింకింగ్ లెవెల్‌లో ఉండాలి. తర్వాత సేమ్ కోరిక, తర్వాత సేమ్ గోల్ కూడాను వాళ్ళకున్నప్పుడే అది ఒక బ్రహ్మాండమైన ఒక టీమ్ వర్క్ అనేది స్టార్ట్ అయితుందండి. ఓకే. ఇప్ ఓకే. ఇప్పుడు దీంట్లో కొంతమంది అనుకోవచ్చండి ఏంటంటే, మాకు హైదరాబాద్‌లో ఎవ్వరిని కదిలిచ్చినా గాని మేము ఆల్రెడీ విస్టేజ్‌లో మెంబర్ అయిపోయినాం అనే భావనకు రావచ్చు. లేదా విజయవాడ దగ్గర వాళ్ళైతే గనుక మా విజయవాడలో మొత్తం అందరికి విస్టేజ్ తెలిసిపోయిందండి. అందరూ విస్టేజ్ చేస్తున్నారండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాకు ఏమి ఉండరండి. ఎట్లా అంటే భోజనాలకి లేట్‌గా ఎళ్తే ఏదైనా ఫంక్షన్‌లో ఖాళీ గిన్నెలు కనబడుతాయండి. ఆ విధమైన ఫీలింగ్‌లో ఉంటారనమాట. అందరూ విషయాల్లో చేరిపోయినారు. మాకు కొత్త వాళ్ళు ఎవరు దొరకరు అనే భావనలో ఉండొచ్చండి. నథింగ్ టు వరీ అండి. కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు గణాంకాలు చెప్తాయండి. అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఒక 1,00,00,000 మంది జనాభా ఉన్నారండి. ఆ 1,00,00,000 మంది జనాభా లోపల ప్రతి ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నా గాని, ఒక 20,00,000 ఫ్యామిలీస్ అయితాయండి. ఆ 20,00,000 ఫ్యామిలీస్ లోపల ఒక 10% ఫ్యామిలీస్‌ని మాత్రమే మనం టచ్ చేసినా గాని ఎంతైతే అండి, అందులోనూ ఆ 10% ఫ్యామిలీస్ గూడాను 10 ఒక రూ. 1,000 ప్రొడక్ట్స్ కొన్నా గాని ఓకే. 2,00,000 ఫ్యామిలీస్ రూ. 1,000 పెట్టి కొన్నా గాని 20,00,00,000 టర్నోవర్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కావాలండి.
దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్‌లో జరిగే టోటల్ టర్నోవర్ వచ్చేసి చాలా తక్కువుందండి. 1,5,00,00,000 దగ్గరే ఉందండి. 1,500-2,00,00,000 మధ్యలో ఉన్నదండి. కానీ ఈ 1,5-2,00,00,000 టర్నోవర్‌లో గూడాను ఎక్కువ మంది రూ. 3,500 అంటే 100 పీవీ తోటి కొనేవాళ్ళు ఎక్కువ మందున్నారండి. ఆ 2,00,000 మంది ఆ 100 పీవీ తోటి గనుక తీసుకుంటే 70,00,00,000 టర్నోవర్ జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ జరుగుతున్నది ఎంతండి? 1,50,00,000 నుంచి 2,00,00,000 టర్నోవర్ మాత్రమే జరుగుతూ ఉన్నది. ఓకే. అది గూడా ఏంటంటే ఓన్లీ 10% ఫ్యామిలీస్‌కి మాత్రమే విస్టేజ్‌ని మనము పరిచయం చేయగలిగినప్పుడు. సేమ్ ఇది అన్ని సిటీస్‌లోనూ, అన్ని టౌన్స్‌లో గూడాను విజయవాడే గాదండి అన్ని ప్లేసుల్లో గూడాను ఇదే కాలిక్యులేషన్స్ అంటే ఇదే గణాంకాలు అన్ని చోట్ల గూడాను వర్తిస్తాయి. ఓకే. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు ఈ బిజినెస్ చేయడం ఈజీ అనుకుంటున్నామా? కష్టమండి. ఇక్కడ ఏంటంటే ఒకటే ఏంటంటే దీనికి సంబంధించిన కోరిక ఉంటే గనక వాళ్ళు ఫోన్‌లు చేసి మరీ వెంటబడి మరీ ఈ ఈ బిజినెస్‌లోకి ముందుకెళ్తారండి. కోరిక లేని వాళ్ళు మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు, మేము అన్నీ చేస్తున్నామండి, ట్రై చేస్తున్నామండి, మాకు కావట్లేదండి, ట్రై చేస్తున్నామండి, కావట్లేదు అనే మాటలతోటే ఉండిపోతారు. చిన్న ఉదాహరణ చెప్తానండి. కొంతమంది మాతోటి విజయవాడలో దాదాపు ఒక కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అసలు హైదరాబాద్‌లోను, విజయవాడలోను ఎక్కడ కూడాను ప్రొడక్ట్స్ అవైలబుల్ లేని రోజుల్లోనే మేము స్టార్ట్ చేసాము. ఆ టైంలో విజయవాడ దగ్గర మాకు ఒక టీమ్ ఉండిందండి. ఆ టీమ్‌లో వాళ్ళు మేము చాలా చేస్తున్నాం. మేము చాలా చేసేసామని చెప్పి ఫీల్ అయితూ ఉండేవాళ్ళనమాట. చివరికి చూస్తే ఏమైందో తెలుసండి? బ వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ వేరే టీమ్స్ వాళ్ళు నెలకి విజయవాడ నుంచే ఈ రోజున నెలకి 5,00,000 నుంచి రూ. 6,00,000 దాకా సంపాదిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడాను మొదట్లో ఉన్నవాళ్ళు ఏమనుకున్నారు? అయ్యో! మేము ఇంత చేసేసాం, ఇంత చేసాం అని తృప్తి పడిపోయిన వాళ్ళు ఒక్క రూపాయి సంపాదించలేదు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళు మాత్రం వాళ్ళలో ఓపిక వాళ్ళలో దృఢ సంకల్పంతోటి ముందరికెళ్తున్నారండి వాళ్ళందరూ గూడాను. వాళ్ళు బ్రహ్మాండంగా ముందరికెళ్తూ వాళ్ళు సక్సెస్‌ని కోరుతున్నారండి. ఈరోజు గూడా లేట్ అయిందేం లేదండి. ఎవరైనా గానీ దీన్ని ఏ స్టేజ్‌లో అయినా గానీ దీన్ని టేకప్ జేయొచ్చు. మళ్ళీ స్టార్ట్ జేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ పొందవచ్చండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఈ యొక్క మీటింగ్‌కి అటెండ్ అయినందుకు. తర్వాత దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే గనుక మీరు డెఫినిట్‌గా అడగొచ్చండి. దాన్ని నేను క్లారిఫై చేస్తానండి. ఓకే. ఓకే. ఇందాక అనుకున్న దాంట్లో ఇక్కడ ఒక స్లైడ్ ఉన్నది చూడండి. ఓకే. దీని తర్వాత ఇప్పుడు చూడండి. మొదట్లో మనం ఏమనుకున్నామండి ఇవన్నీ అనుకున్నాం గదా! ప్రతి మనిషి కూడాను ఈ రోజున ఉన్న డ్రీమ్స్ ఏంటండి ప్రతి మనిషికి? ఒక ఇల్లు గావాలని, ఒక కార్ గావాలనేసి, తర్వాత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ గావాలని, తర్వాత ఫారెన్ ట్రావెల్ గావాలనేసి, నేమ్ అండ్ ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతులు గావాలనేసి, తర్వాత రికగ్నిషన్ అంటే ఆహ్, సమాజంలో గుర్తింపు రావాలనేసి, తర్వాత ఇతరులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశాలనేసి ఇవుండేవి. వీటి లోపల కార్ ఫండ్ నుంచి కార్ తీసుకోవచ్చండి. హౌస్ ఫండ్ నుంచి హౌస్ తీసుకోవచ్చండి. ట్రావెల్ ఫండ్ నుంచి ఫారెన్ ట్రావెల్స్ కూడా వెళ్ళి రావచ్చండి. డబ్బులెక్కువొచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకుంటే మనకు అవసరమైన విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ గాని వాటికి ఇది చేయొచ్చు. కానీ నేమ్ అండ్ ఫేమ్ అనేది కంపెనీనే గుర్తింపులు అవన్నీ చేస్తారండి. మీ సొసైటీ లోపల మీరే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తిలాగా మీకు సన్మానాలు అవన్నీ కూడా జరుగుతా ఉంటాయండి. తర్వాత ఎప్పుడైతే డబ్బులున్నాయో అప్పుడు ఏం చేయొచ్చండి వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేసే లెవెల్‌కి కూడా రావచ్చండి. దీని లోపల వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఏదో డబ్బులిస్తూ హెల్ప్ చేయడం కాదండి. దీని లోపల వాళ్ళకి గూడాను సంపాదించుకునే అవకాశాన్ని ఇయ్యటము, ఆ అవకాశాన్ని వాళ్ళు గూడాను అందిపుచ్చుకొని వాళ్ళు గూడా దీనితోటి డెవలప్ అయ్యే విధంగా వాళ్ళని తీర్చిదిద్దటమే ఈ హెల్పింగ్ అదర్స్ అంటే ఒక ఇదండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ చూస్తే గనుక దీంట్లో ఏంటంటే విషయం చెప్పడమే మా వంతు, నిర్ణయం తీసుకోవడం మీ వంతండి. ఓకే. దీంట్లో ఎవరైతే మన దగ్గర ప్రొడక్ట్స్‌ని వాడుకుంటూ దీన్ని సక్సెస్ పొందాలని అనున్నారో వాళ్ళతోటి కలిసి పనిచేయడానికి మేము రెడీ అండి. మీ యొక్క ఆహ్, డెసిషన్స్‌ని మాకు చెప్తే గనుక దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళటం అనేది ఆధారపడి ఉంటదండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్. దీంట్లో ఏమన్నా డౌట్స్ గనుకుంటే మీరు డెఫినిట్‌గా అడగొచ్చండి. మేము హ్మ్. క్లారిఫై చేస్తానండి. ఓకే.